సంయుక్తకి అజయ్కి పెళ్లి జరిగిన కొన్ని రోజుల తర్వాత ఉదయాన్నే శకుంతల నిద్ర లేచి అటు ఇటు ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. ఇంతలో భర్త వరదరాజు వస్తాడు. ఏమైంది శకుంతల, ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? మీ కోడలు వంట చేసింది కదండి, నిన్నటి నుంచి నా కడుపు నొప్పిగా ఉంది, అస్సలు తగ్గడం లేదు. ఏం చేయమంటారు? అటు ఇటు కొంచెం నడిస్తే తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది, అందుకే అటు ఇటు నడుస్తున్నాను. వరదరాజు: నేను బ్రతికిపోయాను, రేపటి నుండి నేను ఆఫీస్ క్యాంటీన్లోనే తినేసి వస్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో వర్ష: అమ్మా, నా డ్రెస్ ఎలా కాలిపోయిందో చూడమ్మా, ఇస్త్రీ చేసింది ఎవరు? ఖచ్చితంగా వదిన అయి ఉంటుంది, అవును కదా? శకుంతల: అవును వర్ష, మీ వదినకి అస్సలు పనులు చేయడం రాదు. ఏమన్నా అందామనుకుంటే పాపం కొత్త కోడలు భయపడిపోతుందేమో అని ఆలోచిస్తున్నాను. ఆ మాటలకు వర్ష కోపంగా అక్కడి నుంచి వెళ్తుండగా శకుంతల: ఇప్పుడు నీకు అర్థమవుతుందా వర్ష, నేను ఎందుకు పనులు నేర్చుకోమంటున్నానో? రేపు మీ అత్తగారింటికి వెళ్తే అక్కడ నీకు ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్తున్నాను. ఆ మాటలకి వర్ష ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సంయుక్త ఇంటి బయట ఉన్న చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటుంది. అప్పుడే తన చెల్లి వేద అక్కడికి వస్తుంది. వేదను చూసి సంయుక్త చాలా సంతోషపడుతూ ఆమెకి ఎదురు వెళ్తుంది. అక్క, ఎలా ఉన్నావు? అస్సలు బాగాలేను వేద, నేను చేసిన తప్పు నువ్వు అస్సలు చెయ్యొద్దు. ఏం జరిగింది అక్క అని అడుగుతుంది. అమ్మ ఇంటి దగ్గర పని నేర్చుకోమని చెప్పినప్పుడు మనం వినలేదు కదా, ఇక్కడ చాలా కష్టమైపోతుంది. నా మాట విని నువ్వు అమ్మ దగ్గర పనులన్నీ నేర్చుకో. సరే అక్క, నాకు నిన్ను చూసి బుద్ధి వచ్చింది, ఖచ్చితంగా అదే చేస్తాను. అన్నట్టు నువ్వు అడిగిన వంటల పుస్తకాన్ని తీసుకొచ్చాను. దానిలో అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. చూసి నువ్వు వంట నేర్చుకోవచ్చు. చాలా మంచి పని చేశావు. యూట్యూబ్లో చూసి వంట చేద్దామంటే మా అత్తగారు అసలు ఫోన్ ముట్టుకొనిస్తే కదా, వంటగదిలోకి ఫోన్ అస్సలు తీసుకెళ్లేదే లేదు, ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని. అది సరే, బావగారు ఎక్కడున్నారు? నువ్వు వస్తున్నావని తెలిసి నీకోసం మటన్ తీసుకురావడానికి వెళ్ళారు. అబ్బా, మంచి పని చేశారు అని అంటుంది. ఇంతలో అజయ్ మటన్ తీసుకుని అక్కడికి వస్తాడు. మరదలు గారు, ఇంటికి వస్తే మర్యాదలు చేయకపోతే ఎంత తక్కువ అవుతుంది? ఇంటి పరువు అంతా పోతుంది, అందుకే మర్యాదల కోసం తీసుకువచ్చాను. అంటే నా మీద మీకు ప్రేమ లేదా? ప్రేమ లేకుండానే ఇదంతా చేస్తానా వేదా? అబ్బో, ఒకరి మీద ఒకరికి ప్రేమ చాలానే ఉంది, కానీ ముందు లోపలికి వెళ్ళండి. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ లోపలికి వెళ్తూ మాట్లాడుకుంటారు. మీ అక్కకి కోపం వచ్చినట్టుంది, అందుకే అలా కోపంగా మాట్లాడుతుంది వర్ష అని నవ్వుకుంటుంది. మధ్యాహ్న సమయంలో సంయుక్త వంటగదిలో చాటుగా పుస్తకం తెరిచి చూసి ఎలాగోలా వంట సిద్ధం చేస్తుంది. ఇక అందరూ భోజనానికి కూర్చుంటారు. మా అక్క వంట చేస్తుంది, దానిని తినాలా వద్దా? నాకు చాలా భయంగా ఉంది దేవుడా. అమ్మో, నేను ఆ నైట్ చేసిన వంట తిని నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు దానిని ఎలా తినాలో ఏం అర్థం కావడం లేదు. నా భర్తకి ఆఫీస్లో పెడతారు, ఆయన బాగానే తింటాడు, వర్ష కాలేజ్ క్యాంటీన్లో తింటుంది అని అనుకుంటూ ఉంటుంది. ఎంతసేపు వెయిట్ చేయాలి సంయుక్త, త్వరగా వస్తున్నా అంటూ వంటగది నుంచి భోజన సామాగ్రి అంతా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద ఉంచుతుంది. అందరూ వాసన మాత్రం గుమగుమలాడుతుంది అని భోజనం తినడం మొదలు పెడతారు. భోజనాలు చాలా బాగున్నాయని మెచ్చుకుంటూ తినేస్తారు. అమ్మయ్యా, నిన్నటి కంటే భోజనం ఈరోజు చాలా బాగా చేశాను, ఇంకా బాగా నేర్చుకుని వంట బాగా చేస్తాను అని అనుకుంటుంది. అక్క, నువ్వు చేసిన వంట చాలా చండాలంగా ఉంది, అయినా వీళ్ళందరూ లొట్టలు వేసుకుంటూ బాగానే తిన్నారు. నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావో అని నేను కూడా తిన్నాను. నాకు కడుపంతా ఒకటే నొప్పిగా ఉందక్క. కంగారు పడుతూ: అయ్యో వేద, మరి వాష్రూమ్కి వెళ్ళొచ్చు కదా? వాష్రూమ్ ఎక్కడ ఖాళీ ఉందక్క? నీ దెబ్బకి అత్తయ్య ఒక వాష్రూమ్లో, బావ ఒక వాష్రూమ్లో ఉన్నారు. పాపం, వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటేనే చాలా దారుణంగా అనిపిస్తుంది. ఆ మాట వినగానే సంయుక్త ఆశ్చర్యపోతుంది, చాలా కంగారు పడిపోతుంది. అక్క, దయచేసి నువ్వు అమ్మా నాన్న వచ్చినప్పుడు ఇలాంటి వంటలు చేయమాకు. ఇక నేను వెళ్ళి వస్తానక్క. నేను ఇక్కడ ఉంటే నన్ను నీ వంటలతో చంపేసేలా ఉన్నావు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సంయుక్త పిలుస్తున్నా కూడా అస్సలు పట్టించుకోదు. సంయుక్త కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అజయ్ వచ్చి: సంయుక్త,
దయచేసి నువ్వు వంట మాత్రం చేయి మాకు, మా అమ్మ వంట చేస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతలో అత్తగారు కూడా వచ్చి అదే విషయాన్ని చెప్పడంతో సంయుక్త చాలా బాధపడుతుంది. ఆ రోజు రాత్రి అందరూ విశ్రాంతి తీసుకున్న సమయంలో నేను వంట ఎందుకు చేయలేను, నేను ఏదైనా ఒకటి అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాను కదా, మరి వంట మాత్రం ఎందుకు చేయలేకపోతున్నాను, నేను ఇప్పుడు మిస్టేక్ చేయవచ్చు కానీ ఫ్యూచర్లో ఎప్పటికీ అలా చేయను, సంయుక్త అంటే ఏంటో వీళ్ళందరికీ తెలిసేలా చేస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళి యూట్యూబ్ ఆన్ చేసి సరుకులు వేస్ట్ అయినా పర్వాలేదు కానీ ఈరోజు తాడో పేడో తేల్చేయాలి అని వంట చేస్తూనే ఉంటుంది. వంటగదిలో నుంచి శబ్దాలు రావడంతో శకుంతల పైకి లేచి చూస్తుంది. వంటగదిలో సంయుక్తని చూసి, ఏంటి ఈ అమ్మాయి ఇప్పుడు వంట చేస్తుంది, అది కూడా యూట్యూబ్ ఆన్ చేసి, చూస్తుంటే ఈ కుటుంబాన్ని తన వంటతోనే చంపేసేలా ఉంది. ఇంతలో వరదరాజు అక్కడికి వస్తాడు. అతను, ఏంటి శకుంతల, నీ కోడలు ఇప్పుడు వంట చేస్తుంది, రేపు ఉదయానికి కూడా ఇప్పుడే సిద్ధం చేస్తున్నట్టుంది, ఇంక రేపు కూడా నీకు బాత్రూమ్ చుట్టూ తిరగడం తప్పదనుకుంటా, చూస్తుంటే అలాగే ఉంది, అయినా నేను వంట చెయ్యొద్దు అని చెప్పిన తర్వాత మన కోడలు అస్సలు వినడం లేదు, కర్మ అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. వరదరాజు కూడా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సంయుక్త తను ఎంతో కష్టపడి చాలా అద్భుతంగా వంటలు చేయడం నేర్చుకుంటుంది. మరుసటి రోజు ఉదయం వరదరాజుతో సహా టిఫిన్కి కూర్చోవలసి వస్తుంది. ముగ్గురు కూడా చాలా భయపడుతూ ఉంటారు, ఈరోజు ఏం జరుగుతుందో ఏమో అని. సంయుక్త 2 రకాల టిఫిన్స్ తీసుకువచ్చి వాళ్ళకి అందిస్తుంది. వాళ్ళు దాన్ని భయపడుతూనే తింటారు. వాళ్ళు తింటున్న సమయంలోనే మనసులో, నిజం చెప్పాలంటే ఈరోజు టేస్ట్ చాలా బాగుంది అని అనుకుంటారు. మధ్యాహ్న సమయం అవుతుంది. మధ్యాహ్న సమయం కూడా భోజనం చేస్తారు. ఇక అదైతే మహా అద్భుతంగా ఉంటుంది. అందరూ కూడా సంయుక్తని చాలా పొగుడుతూ ఉంటారు. చూస్తుండగానే రాత్రి కూడా గడుస్తుంది. రాత్రి భోజన సమయం అందరూ భోజనం చేస్తున్నప్పుడు, సంయుక్త, నువ్వైతే మమ్మల్ని చాలా భయపెట్టావు కానీ ఈరోజు చేసిన వంటల వలన ఎవ్వరికీ ఏం కాలేదు, నువ్వు ఒక్క రోజులోనే భలే వంట నేర్చుకున్నావు. అవునమ్మా, నువ్వైతే సరిగ్గా చెప్పావు, తన వంట చాలా బాగా నేర్చుకుంది, రుచి చాలా అద్భుతంగా ఉంది, నిజంగా చాలా బాగా చేశావు సంయుక్త అని అందరూ పొగుడుతూ ఉంటారు. అదంతా విని చాలా సంతోషపడుతుంది సంయుక్త. ఇక తను కూడా భోజనం చేసి వెంటనే వేదకి జరిగిన విషయమంతా ఫోన్ చేసి చెప్తుంది. వేద చాలా సంతోషపడుతూ, నాకు తెలుసక్క, నువ్వు సాధిస్తావని, ఇక నువ్వు చేయవలసినవి చాలా ఉన్నాయి, ఇస్త్రీ చేయడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, ఇంకా ఒక హౌస్ వైఫ్ ఎలా ఉంటుందో అలాగే పూర్తిగా నువ్వు మారిపోవాలి అంటుంది. నేను రేపటి నుంచి అదే పనిలో ఉంటాను అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక రోజులు గడుస్తున్నాయి. సంయుక్త ఇప్పుడు చాలా మంచిగా అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఆమెను మెచ్చుకుంటూ ఉంటారు. దానిని చూసి వర్ష, వదినా, ఇంటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే నువ్వు అద్భుతంగా అన్ని పనులు చేస్తున్నావు, అందరి దగ్గర మార్కులు కొట్టేస్తున్నావు, ఇప్పుడు నా వంతు, నీ దగ్గర నేను పనులన్నీ నేర్చుకుంటాను, నేను అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను కూడా ఇలాగే మెచ్చుకోవాలి కదా. అవును వర్ష, నేను నీకు అన్ని పనులు నేర్పిస్తాను అని అంటుంది. ఇక సంయుక్త దగ్గర వర్ష కూడా అన్ని పనులు నేర్చుకుంటుంది. శకుంతల దాన్ని చూసి సంతోషపడుతుంది. సంయుక్త రాకతో కుటుంబంలో సంతోషాలు వచ్చాయని అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. కొత్త కోడలు వస్తే కాపురం ఎలా ఉంటుందో అని భయపడిన వాళ్ళందరికీ కూడా సంయుక్త కోడలు అంటే ఇలాగే ఉండాలి అన్నట్టుగా వాళ్ళని మార్చేస్తుంది. శకుంతల అనే ఒక ఆమె ఉంటుంది. ఆమెకు 2 కొడుకులు. పెద్దవాడికి పెళ్లి అయి చాలా కాలం అవుతుంది. ఇక రెండో వాడికి కూడా పెళ్లి చేస్తుంది. కొత్త కోడలు వేద ఇంట్లో అడుగుపెట్టిన కొన్ని రోజుల తర్వాత వేద చాలా కోపంగా వంటగదిలో ఉన్న సంయుక్త దగ్గరకు వెళ్ళి, అక్క, నువ్వు ఇన్ని నెలలు ఈ ఇంట్లో ఎలా కాపురం చేసావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అందుకు సంయుక్త, ఏమైంది వేద, అసలు ఏం జరిగింది, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఇంకేం జరగాలక్క, అత్తగారికి కాఫీ తీసుకెళ్ళిచ్చాను, కాఫీ మొత్తం తాగింది, షుగర్ కొంచెం ఎక్కువైంది, ఈసారి నుంచి షుగర్ కొంచెం తక్కువ వేయండి, అందుకు సరే అన్నాను, కప్ తీసుకొని అక్కడ నుండి వచ్చేస్తున్నాను, వేద అని మళ్ళీ పిలిచింది, సరే అని వెళ్ళాను, పాలు ఎక్కువసేపు మరగనివ్వాలని చెప్పింది, కాఫీ పొడి తక్కువ వేయాలి, ఎక్కువ వేయొద్దు,
అని అంది. అందుకు కూడా సరే అన్నాను. అందుకు ఒక పాల ప్యాకెట్ సుబ్బయ్య కొట్లో వెళ్లి తేవాలంట. అది కూడా పొద్దున్నే వెళ్లి తేవాలంట. అలా మొదలుపెట్టింది. ఇందాక వరకు నాకు క్లాస్ తీసుకుంటూనే ఉంది. ఆ మాటలన్నీ వింటూనే సంయుక్త నవ్వుకుంటూ ఉంటుంది. వేద ఆమె గురించి చెప్తూనే ఉంటుంది. ఇక వేద చెప్పడం అయిపోయిన తర్వాత ఆమెతో, ఏంటి నన్ను చూస్తే నవ్వొస్తుందా? అందుకు సంయుక్త, నేను మీ అమాయకత్వాన్ని చూసి నవ్వాపుకోలేకపోతున్నాను. కానీ తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఇంకేం జరిగింది? జరిగిందంతా చెప్పాను కదా! ఇదే జరిగింది. అయినా నాకొకటి అర్థం కాదక్కా. పాల ప్యాకెట్ సుబ్బయ్య కొట్లోనే తేవాలా? ఆయన కొట్లోనే ఎందుకు తేవాలి? ఎక్కడ తెచ్చినా అదే పాల ప్యాకెట్ గదా! కంపెనీ మారదు గదా! సుబ్బయ్య ఏమన్నా ప్రత్యేకంగా తయారు చేస్తున్నాడా? లేదు గదా! అందుకు సంయుక్త, ఇప్పుడేముంది? నీకు వంట చేయమని చెప్తుంది కదా! అప్పుడు ఉంటుంది అసలైన కథ. అలా అందో లేదో ఇంతలో అత్తగారు, వేదా ఇలా రామ్మా అని పిలుస్తుంది. ఓ అత్తగారు పిలుస్తున్నారుగా అంటూ నవ్వుతుంది. వస్తున్నా అత్తయ్య అంటూ అత్తగారి దగ్గరకు వెళ్తుంది. ఆ తర్వాత అత్తగారు, చూడమ్మా వేద, ఈరోజు నువ్వే వంట చేయాలి. నీ చేతి వంట అందరూ రుచి చూడాలని అనుకుంటున్నారు. వేద మనసులో, ఓరి భగవంతుడా! నాకు వంట రాదని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? నేనేం చెయ్యాలి? అని ఆలోచిస్తూ ఉండగా, ఏమైందమ్మా అలా నిలబడి చూస్తున్నావు? వంట రాదా ఏంటి? అబ్బే! అదేం లేదత్తయ్య. నేను వంట బాగా చేస్తాను. నేను వంట చేస్తే ప్లేట్లతో సహా తినేస్తారు. అంత బాగా చేస్తాను. అబ్బో! అయితే అంత పెద్ద వంటలక్కవనమాట. అయితే ఈరోజు అందరికీ నువ్వే వంట చేసి పెట్టు. నీ వంట రుచి చూస్తాము. అందుకు ఆమె సరే అని చెప్పి అక్కడ నుండి వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలో నుండి సంయుక్తకు ఫోన్ చేసి, అక్క, అత్తగారు వంట చేయమంటున్నారు. నాకేమో ఆమ్లెట్ వేయడం తప్ప అసలు వంట చేయడమే రాదు. నువ్వేం టెన్షన్ పడొద్దు. నేను చెప్పినట్టు చెయ్యి అని చెబుతూ ఉంటుంది. వేద సంయుక్త చెప్పినట్టు వంట చేస్తూ ఉంటుంది. అలా చాలా సమయం తర్వాత వంట సిద్ధమవుతుంది. అక్క, వంట అయితే పూర్తయిపోయింది. ఒక్కసారి నువ్వు వచ్చి టేస్ట్ చూడక్కా. అందుకు తను, వస్తున్నా అంటూ వంటగదిలోకి వెళ్ళి, అబ్బా! సువాసనైతే చాలా బాగుంది అని వాటిని తిరిగి చూస్తుంది. అవన్నీ కూడా మాడిపోయి ఉంటాయి. వేద, వంట చేశావా? ఇంకేమైనా చేశావా? ఏంటిది అన్నీ మాడిపోయాయి. కనీసం సాంబారైనా బాగున్నాయా అంటే ఉప్పు లేదు, కారం లేదు, చప్పగా ఉంది. ఈ వంటలు గనక అత్తగారికి పెడితే ఇక నీ పని గోవింద. ఇప్పుడు అందరూ భోజనానికి వచ్చే సమయం అయిపోయింది. అబ్బా! అక్క, నేనసలే టెన్షన్‌లో ఉన్నాను. నువ్వింకా టెన్షన్ పెట్టకు. అత్తగారు ముందు గొప్ప కోసం వంట బాగా చేస్తానని చెప్పాను. ఇప్పుడేం చేయాలి? సరే, నీ అకౌంట్‌లో ఎంత డబ్బులున్నాయి? రూ. 500 ఉందక్కా. నా దగ్గర 1000 ఉంది. మొత్తం 1500. ఈ 1500 పెట్టి రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ పెడదాం. లేదా సరే అంటుంది. ఇక ఆన్‌లైన్‌లో భోజనాన్ని ఆర్డర్ పెడతారు. వాళ్ళిద్దరూ భోజనం ఎప్పుడు వస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో సంయుక్తకి కాల్ వస్తుంది. హలో, నేను డెలివరీ బాయ్‌నండి. నేను మీ ఇంటి ముందే ఉన్నాను. చూడండి, కొంచెం ఇంటి వెనకాలకి వస్తారా? అటు కూడా ఒక దారి ఉంది. అటు వచ్చి డెలివరీ ఇచ్చేసి వెళ్ళండి. అందుకతను సరే అంటాడు. ఇక వేద, సంయుక్త ఇద్దరూ ఇంటి వెనక వైపుకు వెళ్తారు. డెలివరీ బాయ్ వాటిని ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అన్నిటినీ ప్లేట్‌లోకి రెడీ చేస్తారు. ఇక అందరూ భోజనానికి రానే వస్తారు. అమ్మా వేద, భోజనం రెడీ అయిందా? అని అంటుంది. వస్తున్నా అత్తయ్య అంటూ అన్నీ తీసుకొని అక్కడికి వచ్చి వాళ్ళందరికీ కూడా భోజనాన్ని వడ్డిస్తుంది. అందరూ భోజనం చేస్తూనే, అబ్బబ్బా! భోజనం ఎంత కమ్మగా ఉందో! అచ్చం రెస్టారెంట్‌లో ఉన్నట్టే ఉంది. రెస్టారెంట్‌లో తెస్తే రెస్టారెంట్‌లో తిన్నట్టుండగా నేను చేసినట్టు ఉంటుందా? అని తను మనసులో అనుకుంటూ వాళ్ళతో, చాలా థాంక్స్. నేనే చేశాను అంటుంది. అవును వేద, నిజంగా చాలా అద్భుతంగా ఉంది నీ వంట. ఇక రోజు నువ్వే వంట చెయ్యి. మిగిలిన పనులు ఏమన్నా ఉంటే సంయుక్త చూసుకుంటుంది అని అంటుంది. ఆ మాట వినగానే సంయుక్త, వేద ఇద్దరూ కూడా షాక్ అవుతారు. ఇక అందరూ భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత వేద, సంయుక్త ఇద్దరు మాట్లాడుకుంటూ వేద ఇలా అంటుంది. అక్క, ఏంటక్క ఈమె రోజు నన్నే చేయమంటుంది. ఇలా అయితే ఎలా? అయితే మన పాకెట్ మనీ కాదు, మన భర్తల జేబులు కూడా ఫుల్‌గా ఖాళీ అయిపోతాయి. ఏదో ఒకటి చెయ్యక్క, నాకు వంట నేర్పిస్తావా? నీకు వంట నేర్పించడం అంటే అత్తగారికి తెలిసిపోతుంది. అయితే నేను నీకు ఒక ప్లాన్ చెప్తాను అని చెప్తుంది. అందుకు వేద సరే అంటుంది.
ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరు కూడా అత్తగారితో, అత్తయ్య, మా నాన్నకి ఒంట్లో బాలేదంట. మా తమ్ముడు ఫోన్ చేశాడు. పైగా మా తమ్ముడు భార్య లక్ష్మి కూడా ఇంట్లో లేదంట. అందుకే ఒకసారి మేము అలా ఇంటికి వెళ్ళి వస్తాం అత్తయ్య. ఆ మాట వినగానే అత్తగారు సరే అని అంటుంది. ఇంతలో వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. వాళ్ళ నాన్నని చూసి వీళ్ళిద్దరూ చాలా షాక్ అవుతారు. ఏంటమ్మాయిలు ఎలా ఉన్నారు అని అడుగుతాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకొని కొంప మునిగింది అనుకుంటారు. అత్తగారు చాలా ఆశ్చర్యంగా, అదేంటన్నయ్య గారు, మీ ఒంట్లో బాగోలేదని చెప్పింది మీకు బాగానే ఉందా? చెప్పినా బడుద్దయ్యెవరమ్మా, నేను బేషుగ్గా లక్షణంగా ఉంటేను. ఆమె ఇదిగో వీళ్ళే చెప్పారు అని అంటుంది. వాళ్ళిద్దరూ తడబడుతూ, అంటే నాన్న, తమ్ముడు ఫోన్ చేశాడు మీకేదో బాగోలేదని రమ్మని చెప్పాడు. ఆ మాట వినగానే అతను, అలా చెప్పాడా? వాడికి నాకు చిన్న గొడవైందిలే. ఆ గొడవ గురించి మీతో చెప్పడానికి అలా చెప్పినట్టున్నాడు. అందుకు వాళ్ళు ఒకరినొకరు చూసుకొని, మన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది అనుకుంటూ బాధగా ముఖాన్ని పెడతారు. అత్తగారు, అమ్మాయిలు, మీ నాన్నగారికి కూడా మంచి వంటకం చేయాలి. వేద, నువ్వు నిన్న చేసావు కదా, అట్లాగే ఉండాలి. ఆ మాట వినగానే అతను, ఏంటి వేద, నువ్వు వంట చేస్తున్నావా? ఎప్పటి నుండి? అయితే మీ అత్తగారు వంటలన్నీ నేర్పించింది. ఆ మాటకి అత్తగారు కొంచెం ఆశ్చర్యంగా, అదేంటన్నయ్య గారు అలా అంటున్నారు? వేద చాలా బాగా వంట చేస్తుంది కదా. అతను, దాని బొంద, దానికి వంట ఎక్కడ వచ్చమ్మా? నా భార్య చనిపోయిన దగ్గర నుండి సంయుక్త అనే వంట చేసి పెట్టేది. అసలు వేదాకి ఒక పని చేయడం రాదు, తినడం మాత్రం బాగా వస్తుంది. హహహహ, అలా అల్లరి పిల్ల అనుకోండి. వేద సంయుక్త ఇద్దరు కొంప ముంచావు కదా నాన్న అని అనుకుంటారు. ఇక వాళ్ళిద్దరూ ఏం కవర్ చేయాలో అర్థం కాక అత్తగారితో, అత్తయ్య అది అప్పుడు, కానీ నేను నా ఫ్రెండ్ లక్ష్మి ఉంది కదా, అంటే మా తమ్ముడు భార్య, తను నా ఫ్రెండే. అంటే పెళ్లి కాకముందు నుంచే మా ఇద్దరికి బాగా పరిచయం ఉంది. తను వంట బాగా చేస్తుంది. నేను ఆమె దగ్గర నేర్చుకున్నాను అత్తయ్య. ఆ విషయం మా నాన్నకు తెలియదు. అవునా అని అంటుంది. అప్పుడు నాన్నగారు, లక్ష్మి బాగా వంట చేస్తుందా అని ఏదో చెప్పబోతూ మాట్లాడబోతూ ఉండగా వాళ్ళిద్దరూ కూడా, అన్న, మేము కొత్తగా పెయింటింగ్ వేయించాము, చూద్దురు రండి అంటూ వాళ్ళిద్దరు అతన్ని తీసుకుని వెళ్తారు. అతను, నన్ను మాట్లాడనివ్వండమ్మా అంటూ ఉండగా వాళ్ళిద్దరూ అతన్ని పక్కకు తీసుకువెళ్తారు. అతను, ఏంటమ్మా, మీ అత్తగారితో మాట్లాడుతుంటే అలా తీసుకొచ్చారు? అయినా లక్ష్మి వంట చేయడం ఏంటి? లక్ష్మికి ఏమి రాదు. మన ఇంట్లో వంట చేస్తుంది మీ తమ్ముడే కదా. ఆ లక్ష్మి మాత్రం శుభ్రంగా తిని పెడుతుంది. వాళ్ళిద్దరూ కోపంగా, నాన్న, నువ్వు నా కాపురాన్ని కూల్చడానికి వచ్చావా? అతను, ఏం జరిగిందమ్మా అని అంటాడు. ఇక జరిగిన విషయం మొత్తం వాళ్ళిద్దరూ చెప్తారు. ఆ మాట వినగానే అతను పెద్దగా నవ్వుతూ, "హాహాహాహా, భలే ఉంది. అయితే మీరు వేసిన ప్లాన్ని రేపు అప్లై చేద్దాంలే. మీరు నిన్నేదో రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టారంట కదా, ఈ రోజు కూడా పెట్టండి, నేను టేస్ట్ చేస్తాను." అందుకు వాళ్ళు, అయితే డబ్బులివ్వు నాన్న అంటూ అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. అక్కడ నుండి వెళ్ళిపోతారు. అతను, మీరు కూతుళ్ళు కాదే, పిశాచులు అనుకుంటూ అత్తగారి దగ్గరకు వెళ్తాడు. చాలా సమయం వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అందరూ కూడా భోజనం సమయానికి వస్తారు. మామయ్యని చూసి అజయ్, మల్లేష్ ఇద్దరు కూడా పలకరిస్తారు. అతను కూడా పలకరించి బాగా మాట్లాడతారు. అందరూ భోజనం చేస్తారు. అప్పుడే చంద్రబోస్, అన్నట్టు వర్షకి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? నేను అదే పనిలో ఉన్నాను బావగారు. మీకు తెలిసిన మంచి సంబంధం ఏమన్నా ఉంటే చెప్పండి. అతను, తప్పకుండా చెప్తాను అని అంటాడు. ఇక అలా మాట్లాడుకుంటూనే మాటల్లో మాటలుగా భోజనాల గురించి మాట్లాడుతూ, అమ్మాయి వేద, ఏ హోటల్ నుంచి తెప్పించావు భోజనం, చాలా అద్భుతంగా ఉంది. ఆ మాటలకు వాళ్ళు షాక్ అవుతారు. మనసులో, నాన్న, ఏంటి మమ్మల్ని ఇరికించడానికి వచ్చావా నువ్వు అనుకుంటూనే అతనితో వేద ఇలా అంటుంది, నాన్న, హోటల్ నుండి తెప్పించింది కాదు, నేనే నా చేతులతో స్వయంగా చేశాను. అతను, ఆ ఆ, అవును కదా, చాలా బాగుంది అని అంటాడు. ఇక వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత అక్క చెల్లెళ్ళిద్దరూ ప్రశాంతంగా కూర్చుంటారు. రేపు ఏదో ఒకటి చేసి ఇక్కడ నుండి త్వరగా వెళ్ళాలి. 2-3 రోజులు మనం అక్కడే ఉండాలి. ఏదో ఒకటి చెప్పి వెళ్ళాల్సిందే అని అనుకుంటారు. ఆ మరుసటి రోజు అత్తగారితో ఏదో ఒక సాకు చెప్పి పుట్టింటికి బయలుదేరతారు. వాళ్ళు అలా వెళ్ళిన కొంత సమయానికి అత్తగారు డస్ట్‌బిన్‌లో ఏదో పడేయడానికి వెళ్ళి డస్ట్‌బిన్ ఓపెన్ చేసి చూడగా అందులో రెస్టారెంట్ బిల్స్ కనపడతాయి. అత్తగారు వాటిని చూసి,
అయితే వాళ్ళు చెప్పింది అబద్ధం అన్నమాట. అన్నయ్య గారు చెప్పినప్పుడే నాకు చాలా అనుమానం వచ్చింది. ఇప్పుడు నాకు ఆ డౌట్ క్లియర్ అయింది. వాళ్ళు వస్తారుగా అప్పుడు చెప్తాను అని అనుకుంటుంది. వేద, సంయుక్త ఇంటికి వెళ్ళే సమయంలో వరుణ్ భార్య నిద్రపోతూ ఉంటుంది. వరుణ్ వంట చేస్తూ ఉంటాడు. చూసావా అక్క, మన ఇంట్లో అమ్మ లేకపోవడం దీనికి ఎంత మంచి జరిగిందో. లక్ష్మి కూడా మా అమ్మ బ్రతికి ఉంటే అత్త పెత్తనం చేస్తా ఉంటే ఇలా మొగుడు చేత వంట వండించేది కాదు. ముందు దానిని కాదు, వీడిని తిట్టాలి. వాడిని తిట్టడం వల్ల వాడిలో ఏ మార్పు ఉండదు. మనం వచ్చాం కదా, దాని పని చెప్దాం పదా అని పడుకున్న లక్ష్మి దగ్గరకు వెళ్తారు. అసలు నువ్వు ఆడదానివేనా? కట్టుకున్న మొగుడికి మామయ్యకి వండి పెట్టడం కూడా తెలీదా? ఇన్ని మాట్లాడుతున్న కుంభకర్ణుడు కూతురులాగా పడుకున్నావే, నిన్నే అని గట్టిగా అరుస్తూ ఆమెను పట్టుకుంటారు. లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. దాన్ని చూసి వాళ్ళు, ఏంటి లక్ష్మి, ఏమైంది? మేము తిట్టామని బాధపడుతున్నావా? మీరు నన్ను తిట్టినందుకు నేను బాధపడడం లేదు. నాకు మా అమ్మ బ్రతికి ఉంటే వంటలన్నీ నేర్పించేది కదా, ఇలా నా భర్తని ఇబ్బంది పెట్టేదాన్ని కాదు కదా అని బాధపడుతున్నాను. ఆ మాటలకి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. అదేంటి లక్ష్మి, నీకు అమ్మా నాన్న ఉన్నారు కదా, నన్ను క్షమించాలి. నేను వరుణ్ ఇద్దరు ప్రేమించుకున్నాం. ఈ వివాహం మీ ఇంట్లో ఒప్పుకోరు అని మీ తమ్ముడు నా చేత పెద్ద నాటకం ఆడించాడు. లేని తల్లిదండ్రుల్ని డబ్బులిచ్చి నాటకం ఆడమని కొంతమందికి చెప్పి నాటకం ఆడించాడు. నాకు ఎవరూ లేరు. నేను ఒక అనాథని, అనాథ ఆశ్రమంలో పెరిగాను అంటూ చాలా బాధపడుతుంది. ఆ మాటలు విన్న వాళ్ళు కూడా బాధపడుతూ, లక్ష్మి, ఇంకెప్పుడు అలా మాట్లాడకు. మేమందరం ఉన్నాం కదా నీకు. దేవుడు మంచి వాళ్ళకెప్పుడు అన్యాయం చేయడు. అందుకే నిన్ను ఇక్కడికి పంపించాడు. ఇంతలో వరుణ్ అక్కడ జరిగిందంతా చూస్తాడు. అక్కయ్యలు, దయచేసి ఈ విషయం నాన్నకి ఏమాత్రం తెలియకూడదు. తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. ఇంతలో తండ్రి అక్కడికి వచ్చి, నువ్వు ఎప్పుడైతే లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొచ్చావో ఆ రోజే నాకు తెలుసు వాళ్ళిద్దరూ లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న కాదు అని. ఎందుకంటే వాళ్ళిద్దరూ వీధి నాటకాలు వేస్తూ ఉంటారు. వాళ్ళని నేను ఎన్నోసార్లు చూశాను. ఆ మాట వినగానే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటారు. నాన్న, ఈ విషయాలన్నీ మీకు తెలుసు కూడా ఎందుకు మరి సైలెంట్గా ఉన్నారు? ఎందుకంటే నా పిల్లల సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నేను మిమ్మల్ని చాలా అర్థం చేసుకుంటాను. కానీ ఒక తండ్రి మనసు పిల్లలకి సరిగ్గా అర్థం కాదు. ఇది కేవలం తండ్రికి మాత్రమే తెలుస్తుంది అని అంటాడు. ఆ మాటలకి వరుణ్, నన్ను క్షమించు నాన్న అని అంటాడు. తండ్రి ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాడు. సరే అయితే ఈరోజు నేను వేద, లక్ష్మి మీ ఇద్దరికి మంచి రెసిపీ నేర్పిస్తాను. తొందరగా నేర్పించమ్మా, వీడి చేతి వంట తినలేక చస్తున్నాను. పాపం లక్ష్మి ఎన్నోసార్లు తనకి వంట నేర్పించమని వాడిని అడుగుతూనే ఉంటుంది. వాడేమో నాకే సరిగ్గా రాదు, నీకెవరు నేర్పిస్తారు అని వాదన పెట్టుకునేవాడు. సర్లే, జరిగిపోయిన దాని గురించి ఎందుకులే గాని జరగాల్సింది చూడండి అని అంటాడు. ఇక వేద, సంయుక్త, లక్ష్మి ముగ్గురు కూడా వంటగదిలోకి వెళ్తారు. సంయుక్త వాళ్ళకి ఎలా వంట చేయాలో నేర్పిస్తూ ఉంటుంది. వాళ్ళు చాలా శ్రద్ధగా వింటూ చాలా చక్కగా వంట నేర్చుకుంటారు. అలా ఉన్న 2 రోజులు కూడా సంయుక్త వెంటనే వాళ్ళకి వంట నేర్పిస్తుంది. వాళ్ళు కూడా చాలా చక్కగా నేర్చుకుంటారు. ఇక 2 రోజులు గడిచిపోతుంది. వేద, సంయుక్త అత్తగారి ఇంటికి తిరిగి వెళ్తూ, లక్ష్మి, ఇంకా నీకు బాధ లేదు కదా, నువ్వు వంట చాలా అద్భుతంగా చేస్తున్నావు. అవును సంయుక్త వదిన, ఇదంతా నీ పుణ్యమే అని చిన్న చిరునవ్వు నవ్వుతుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా తండ్రికి వరుణ్కి చెప్పేసి అక్కడ నుండి ఇంటికి బయలుదేరతారు. ఇంటికి వెళ్ళేసరికి గుమ్మం ఎదురు అత్తగారు నిలబడి, ఏంటి, ఏ హోటల్ నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టాలో అర్థం కాక తిరుగుతున్నారా? వాళ్ళిద్దరూ కూడా ఏం తెలియనట్టుగా, ఏం ఫుడ్ అత్తయ్య, మీరేం చెప్తున్నారా, నాకేం అర్థం కావడం లేదు. అప్పుడు ఆమె వాళ్ళకి బిల్ చూపించి, దీని గురించి మాట్లాడుతున్నాను అని అంటుంది. వాళ్ళిద్దరికి ఏం చెప్పాలో అస్సలు ఏమీ అర్థం కాదు. అది గాలికి మన ఇంటికి కొట్టుకొచ్చినట్టు ఉంది అత్తయ్య. అయినా ఎందుకు అత్తయ్య మీకు మా మీద అంత అనుమానం? మీకేం కావాలో చెప్పండి, చిటికలో చేసి పెడతాను. అనుమానం మీ ఇద్దరి మీద కాదమ్మా, నీ మీద వేద. అయినా ఏదో వంట చేస్తానన్నావు కదా, పద వంటగదిలోకి వెళ్దాం. వేద చాలా ధైర్యంగా, పదండి అత్తయ్య అని అంటుంది.
ఇక తను వంట చేస్తూ ఉంటుంది. సంయుక్త మనసులో, ఓ భగవంతుడా, వేద వంట నేర్చుకుంటుంది. కానీ ఇప్పుడు అది ఎలా చేస్తుందో అనేదే నాకు చాలా భయంగా ఉంది. భగవంతుడా, నేను ఆడిన అబద్ధమని మా అత్తయ్యకి తెలియకుండా ఉంటే అంతే చాలు. ఈ ప్రమాదం నుండి మమ్మల్ని నువ్వే కాపాడాలి అని అనుకుంటూ ఉంటుంది. వేద చిటికెలో వంట మొత్తం సిద్ధం చేస్తుంది. అత్తగారు వాటన్నిటినీ రుచి చూసి, చాలా అద్భుతంగా ఉంది వేద, మొన్న తిన్నదానికంటే ఈరోజు నువ్వు చాలా అద్భుతంగా చేశావు. నువ్వు చెప్పినట్లుగానే ఆ బిల్లు గాలికి వచ్చాయా? అత్తయ్య, మీరు మమ్మల్ని తిట్టను అంటే నిజం చెప్తాము. ఆమె ఏంటి అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు జరిగిన విషయం అంతా చెప్తారు. అత్తగారు పెద్దగా నవ్వుతూ, "హహహ, మిమ్మల్ని చూస్తుంటే నాకు పెళ్ళైన కొత్తలో ఏదైతే జరిగిందో అదే ఇప్పుడు మీకు జరిగింది. కాకపోతే అప్పుడు నాకు మా స్నేహితురాలు సహాయం చేసింది. ఇక్కడ మీ అక్క సహాయం చేసింది వేద" అంటూ నవ్వుతుంది. వాళ్ళు కూడా పెద్దగా నవ్వుతారు. అత్తగారు, అయినా వంట రాదు అని చెప్తే నేనేమన్నా అంటానా? మీ అక్క దగ్గర నేర్చుకో అని అంటాను, అంతే కదా. ఏదో గొప్ప కోసం నీ నెత్తి మీదకు తెచ్చుకున్నావు. అయినా మంచి జరిగిందిలే. ఇప్పుడు నువ్వు చాలా అద్భుతంగా వంట నేర్చుకున్నావు. రేపటి నుండి నువ్వే అన్ని రకాల వంటలు వండాలి. అయ్యో అత్తయ్య, ఇవన్నీ చేసేటప్పటికి నా ప్రాణం పోయింది. రోజు నేనే చేయాలంటే ఇంక నా పని గోవింద. అత్తగారు, హహహహహ, మీ అక్క కూడా నీకు హెల్ప్ చేసిద్దిలే, బాధపడకు అలా అన్నారు. చాలా బాగుంది. ఆ మాటలకి ముగ్గురు మళ్ళీ నవ్వుకుంటారు. ఇక ఆ రోజు నుండి ఇంట్లో వేద, సంయుక్త అన్ని పనులు చేస్తూ చక్కగా కుటుంబాన్ని చక్కదిద్దుతూ ఉంటారు. దాన్ని చూసి అత్తగారు చాలా సంతోషపడుతూ వాళ్లకు పనుల్లో అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉంటుంది. శాంతాపురం అనే గ్రామంలో శకుంతల అనే ఆమె ఉంటుంది. ఇద్దరు కోడళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని ఏరుకోరు మరి వాళ్ళిద్దరిను కోడళ్ళుగా ఇంటికి తీసుకొచ్చింది. పెళ్ళైన కొత్తలో కాబట్టి అత్తగారు అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు పెద్ద కోడలు సంయుక్తతో, అమ్మా, ఈరోజు మనం ఇంట్లో పూజ పెట్టుకుంటున్నాము. చుట్టుపక్కల వాళ్ళకి చెప్పిరా అమ్మా. సరే అత్తయ్య అని వేదన కూడా తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో పూజ గురించి చుట్టుపక్కల ఆడవాళ్లకు చెప్పి వస్తారు. ఇక చుట్టుపక్కల వాళ్ళు వచ్చే సమయానికి అత్తగారు, అమ్మా సంయుక్త, వచ్చిన వాళ్ళకి కాళ్లకు పసుపు పొయ్యమ్మా. ఇంతలో వేద, అత్తయ్య, మరి నన్నేం చేయమంటారు? నువ్వు కూడా అదే చెయ్యమ్మా వేద అని అంటుంది. ఇక ఇద్దరు సరే అని అంటారు. ఇంతలో చుట్టుపక్కల ఆడవాళ్ళు అక్కడికి రానే వచ్చారు. అప్పుడు కోడలిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో అత్తగారు, ఏమైంది వేద, సంయుక్త, మీరెందుకు గొడవ పడుతున్నారు? చూడండి అత్తయ్య, ఇంటికి వచ్చిన వాళ్ళకి కాళ్ళకి పసుపు పూయమని మీరే చెప్పారు కదా. నేనేమో బ్రష్తో పూద్దామని చెప్తున్నాను. అందుకు నా మాట వేద వినడం లేదు. ఆ మాటకు అత్తగారు షాక్ అవుతారు. ఇంతలో వేద అత్తగారితో మాట్లాడుతూ, చూడండి అత్తయ్య, ఇంటికి వచ్చిన వాళ్ళకి బ్రష్తో పెయింట్ లాగా వేస్తామా ఏంటి? పాదాలను పట్టుకునే కదా చేయాల్సింది. అందుకే నేను గ్లౌజెస్ వేసుకొని పూద్దామని చెప్తున్నాను. ఆ మాటలకి మరింత షాక్ అవుతుంది అత్తగారు. వాళ్ళిద్దరూ అసలు ఆపకుండా గొడవ పడుతూనే ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ, శకుంతల, భలే తెలివైన కోడళ్ళు తీసుకొచ్చావు. ఇంకా కొత్త కోడళ్ళ కాపురం ఎంత బాగుంటుందో. హాహాహాహా, ఇంక మేము వెళ్తాంలే అంటూ సుప్రజ అనడంతో, ఏంటి వదిన గారు, మీ అమ్మాయిల గురించి మీరు అలా మాట్లాడితే ఎలా? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు. నాకు చాలా సిగ్గుగా ఉంది, అవమానంగా ఉంది. ఇప్పుడే ఏముంది వదిన గారు, ఇంకా ముందు ముందు ఉంది. నేను ముందే చెప్పాను కదా, మా పిల్లలకి అతి తెలివితేటలు ఎక్కువ అని. ఆ మాటలకు మరింత షాక్ అవుతుంది అత్తగారు. ఏంటి వదిన, మీరు నన్ను ఇంకా భయపెడుతున్నారు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వర్ష అక్కడికి వచ్చి, అమ్మా, పూజ పూర్తయితే మేము బయలుదేరుతామమ్మా. సరే అంటుంది. వేద సంయుక్తకి మరో పని అప్పచెప్తుంది అత్తగారు. ఇక పూజకు వచ్చిన వాళ్ళందరినీ కూర్చోమని చెప్తారు. పూజ కూడా పూర్తయిపోతుంది. అందరూ తాంబూలం తీసుకుని వెళ్లే సమయంలో వేద సంయుక్త ఇద్దరు మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. ఏమైంది, ఎందుకు గొడవ పడుతున్నారు? వచ్చిన 5 ముత్తైదువులకు మన 7 వారాల నగల్లో తలా ఒక నగ ఇచ్చి పంపిద్దామని నేను అంటాను. ఇంతలో వేద, అవునత్తయ్య, ఆ నగలు వద్దు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే అవి గిల్టు నగలు. మా అమ్మ బంగారు నగలు అని మిమ్మల్ని మోసం చేసి వాటిని మీకు అప్పచెప్పింది. ఆ మాట వినగానే అక్కడే సుప్రజ షాక్ అవుతుంది. అప్పుడే శకుంతల ఆమె వైపు చాలా కోపంగా చూస్తుంది.
వదిన గారు, మీరు వాళ్ళ మాటలేమీ పట్టించుకోవద్దు. చెప్పాను కదా, వాళ్ళకి అతి తెలివితేటలు ఎక్కువని. ఆమె కోపంగా, వదిన గారు, మీతో కాసేపు మాట్లాడాలి. ముందు వీళ్ళందరినీ పంపించండి. అందుకు భయపడుతూనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ తాంబూలం ఇచ్చి పంపించేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి వదిన గారు, మీ అమ్మాయిలు చెప్పింది నిజమేనా? మాకు గిల్టు నగలు ఇచ్చి మోసం చేస్తారా? అసలు ఎంత పెద్ద నేరమో తెలుసా? అవునత్తగారు, మేము కూడా అదే చెప్పాము. కానీ మా అమ్మ నాన్న ఎవరు కూడా మా మాటలు అసలు వినలేదు. ఆ మాటలకు ఆమె, చూడండి వదిన గారు, మీరు ఎందుకు ఇలా చేశారో నాకు అసలు అర్థం కావడం. ఆమె చాలా బాధగా, తప్పు మొత్తం మీదేనండి. మా పిల్లలకి మేము ఇప్పుడే పెళ్లి చేయమని చెప్పినా మీరే పట్టుబట్టి మరీ పెళ్లి చేయాలి అని అన్నారు. దానికి తోడు కట్న కానుకలు చాలా ఎక్కువ అని అడిగితే మీరు ఏదో కబుర్లు చెప్పారు. నాకు ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి పని చేశాను. అందుకు ఆమె, తప్పు మొత్తం నాదే అన్నట్టుగా మాట్లాడుతున్నారేంటి? మీకు ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పాల్సింది కదా, మేము పెళ్లి చేయము అని. అలా ఇద్దరి మధ్య గొడవ పెద్దగా అవుతుంది. అలా జరుగుతూ ఉన్న సమయంలో దాన్ని గమనించిన మగవాళ్ళ ముగ్గురు కూడా అక్కడికి వస్తారు. ఏమైంది శకుంతల, ఎందుకు అలా అరుస్తున్నావు? శకుంతల జరిగిన విషయం అంతా చెప్తుంది. దానిని విని అతను కూడా చాలా కోపంగా, బావగారిని వెంటనే రమ్మని చెప్పు, ఈ విషయం గురించి మాట్లాడుకోవాలి. అందుకు ఆమె సరే అని చెప్పి వెంటనే తన భర్తకు ఫోన్ చేసి విషయం అంతా చెప్తుంది. అతను కూడా అక్కడికి వస్తాడు. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటి పని చేసినందుకు ఆ కుటుంబాన్ని శకుంతల తిడుతూ ఉంటుంది. ఇంతలో సంయుక్తని అజయ్ పక్కకు తీసుకువెళ్ళి, నీకు కొంచెమైనా తెలివి ఉందా? ఎందుకు మీరిద్దరు ఇలా ప్రవర్తిస్తున్నారు? గిల్టు నాగల గురించి మా అమ్మకి ఎందుకు చెప్పావు? ఇదంతా నేను కావాలని చేస్తున్నానండి. ఎందుకంటే వరకట్నం నిషేధం అని చెప్పినా వరకట్నం కోసం ఇంకా మీ అమ్మ లాంటి వాళ్ళు చాలా మంది ఆడపిల్లలను వేధిస్తూనే ఉన్నారు. ఈ విషయం గురించి ఆమె ఎలా రియాక్ట్ అయిద్దో చూద్దామని ఇలా చేశాము. మీ అమ్మ బాగానే రియాక్ట్ అయింది. సంయుక్త, ఇదేమీ పద్ధతిగా లేదు. ఎందుకు లేదు? ఏదో ఒకరోజు ఈ నిజం బయటపడుతుంది. అప్పుడు కూడా ఇదే జరుగుతుంది కదా. అందుకే ముందే ఇదంతా చేశాము. అత్తగారు కేవలం డబ్బు కోసమే మమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీకు విడాకులు ఇచ్చి నేను వెళ్ళిపోతాను. మా అమ్మ గురించి ఆలోచిస్తావా ఏంటి నువ్వు? నా గురించి ఆలోచించవా? నేను మొదటిసారి నిన్ను చూసినప్పుడే ఇష్టపడడం మొదలుపెట్టాను. నువ్వు ఇలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. మీ అమ్మ గురించి మాకు చాలా మంది చాలా మాటలు చెప్పారు. ఆమెకు కోపం ఎక్కువ అని, గయ్యాలి అని, అలాగే వరకట్నం కోసమే చాలా సంవత్సరాలు మీకు పెళ్లిళ్ళు చేయకుండా ఆపిందని ఇంకా చాలా విన్నాను. మిమ్మల్ని నమ్మి మేము ఇక్కడికి వచ్చాము. నిండు నూరేళ్లు నీతో సంతోషంగా ఉండాలని. మమ్మల్ని మీ అమ్మ బతకనివ్వకుండా చంపేస్తే? ఆ మాటలకు అజయ్కి చాలా కోపం వచ్చి, మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడొద్దు. ఈ ప్రవర్తన అంతా చూస్తుంటే నాకు నీ మీద అసహ్యం వేసి, ఇప్పుడే అసహ్యం పుడితే ఎలా? ఇంకా చాలా ఉంది అంటూ కోపంగా అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది. ఇదిలా ఉండగా వేద మల్లేష్ కూడా ఇదే విషయం గురించి పెద్ద గొడవ అవుతుంది. కట్నం వద్దు అని మీరే చెప్పి మళ్ళీ నగలు తీసుకోవడానికి మీ అమ్మగారు ఎలా ఒప్పుకున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మా దగ్గర పెద్దగా ఆస్తులు ఏమీ లేవు. ఆ విషయం మీకు తెలుసు కదా. మా అమ్మగారితో మీరే ఈ నాటకం ఆడించారని నేను ఒక్క మాట చెబితే ఇంకంతే. చూడు వేద, అసలు ఈ గొడవలు మీరు ఎందుకు ఇంత పెద్దది చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా, లేకపోతే ఇంట్లో ఉండడం ఇష్టం లేదా? ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. మేము ఈ ఇంట్లో కాపురం చేయము. మీరు సపరేట్గా మమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళండి. మనం వేరే కాపురం పెడదాం. అందుకు ఇష్టమైతే ఇప్పుడే వెళ్ళిపోదాం, లేదంటే లేదు. ఆ మాటలకు మల్లేష్కి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు ఆలోచిస్తున్నారు? వెళ్దాం పదండి. సరే పద అంటూ బట్టలు సర్దుకుంటారు. ఇద్దరూ కలిసి వాళ్ళ బ్యాగులు తీసుకొని బయటకు వచ్చేస్తారు. దాన్ని చూసి అక్కడ వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా, మీరెక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. అమ్మా, ఇంత పెద్ద గొడవ జరగడానికి కారణం నేను. మా పెళ్లిళ్ళు చేయడం లేదని నేను అత్తగారితో ఈ నగల గురించి నాటకం ఆడించాను. నన్ను క్షమించు. మేము ఇంట్లో ఉండట్లేదు. మేము వెళ్ళిపోతున్నాము. వరదరాజు వాళ్ళను ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు మాట వినకుండా వెళ్ళిపోతారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఇంట్లో పూజ చేయటం ఏంటి, వాళ్ళు వేరే కాపురం పెట్టడం ఏంటి, అసలు ఏంటి ఇదంతా? నాన్న, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అన్నయ్యలకు పెళ్లిళ్ళు కావడం లేదు అని అమ్మ డబ్బు పిచ్చే కారణమని క్లియర్గా అర్థమవుతుంది కదా. అందుకే చిన్నన్నయ్య కట్నం కింద ఇచ్చిన 14 వారాల నగలన్నీ గిల్ట్ ఇవ్వమని అత్తగారికి చెప్పారు. బంగారు నగలు చూసిన అమ్మ వెంటనే పెళ్లికి ఒప్పుకుంది. అన్నయ్యలకు పెళ్లిళ్ళు చేసింది. వరదరాజు భార్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో సంయుక్త,
చూడండి, అసలు ఇంత పెద్ద గొడవలు జరగడానికి కారణం అసలు ఈ నగల గురించి అందరికీ తెలియజేయడం కోసమే మేము ఇలా చేశాము. అంతకంటే ముందు అత్తగారు ఒకరితో ఫోన్ మాట్లాడడం విన్నాను. మొన్న రాత్రి అత్తగారు ఫోన్లో మాట్లాడుతూ, ఏంటి విమల నువ్వు మాట్లాడేది? నీ కోడలు నీ మాట వినకపోతే నువ్వెలా ఊరుకుంటావు? పైగా కట్నం కూడా తీసుకురాలేదు. మీ అబ్బాయికి మంచి మంచి సంబంధాలు వచ్చేవని చెప్పావు కదా. చిన్నగా ఏదో ఒకటి చేసి తన్ని పైకి పంపించు. అది పోయినా అడగడానికి నా అనేవాళ్ళు ఎవరూ లేరు కదా అన్నది కదా. అది పోతే నీకు నచ్చిన సంబంధం నీ కొడుకు ఇచ్చి చెయ్యి. కట్నం కింద చాలా డబ్బు వస్తుంది. మీ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంటుంది. అత్తగారు అలా ఫోన్ మాట్లాడడం మేము విన్నాము. అందుకే మాకు చాలా భయం వేసింది. ఈ నగల గురించి తెలిస్తే మమ్మల్ని కూడా చంపేస్తుందేమో అని అందుకే ఇలా చేశాము. ఆ మాటలు విన్నాక అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఏంటి, ఏం మాట్లాడకుండా ఉన్నావు? కోడలు చెప్పింది నిజమేనా? అమ్మ అలా సైలెంట్గా ఉన్నప్పుడే అర్థం చేసుకోవాలి. ఆపండి, నిజ నిజాలేంటో తెలుసుకోకుండా మాట్లాడకండి. కట్నం కోసం డబ్బుల కోసం నేను ఆశపడిన మాట నిజమే, కానీ దానికి చాలా పెద్ద కారణం ఉంది. ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా సేవింగ్స్ చేసి వాళ్ళకి రిటర్న్గా ఇద్దామని అనుకున్నాను. అంతేకాని నేనేమి డబ్బు కోసం ఆశపడలేదు. అలా ఆశపడేదాన్నైతే నగలన్నీ ఆ చేతిలో పెట్టిన రోజే అవి బంగారమా కాదా అని చెక్ చేయించుకునేదాన్ని అని అరుస్తా సంయుక్తతో, అమ్మా, కళ్ళతో చూసినవన్నీ నిజం కాదు అని నువ్వు మరొకసారి నిరూపించావు. నేను ఫోన్లో మాట్లాడుతుంది ఎవరితోనో కాదు, లక్ష్మి అనే అమ్మాయితో. ఇందాక తాంబూలానికి వచ్చిందే ఆ అమ్మాయి. ఏంటి అంటే నా వాయిస్ చాలా బాగుంటుంది అని ఆమెకు ఒక క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పాలి అని అంది. నాకు అది రాదు కదమ్మా అని అంటే ఆమె నా చేత ప్రాక్టీస్ చేయిస్తూ నాకు స్క్రిప్ట్ ఇచ్చింది. నేను దాన్నే ప్రాక్టీస్ అవుతూ ఆమెతో చెప్తున్నాను. అంతేకాని మనుషుల్ని చంపే అంత క్రూరమైన మనస్తత్వం నాది కాదు అంటూ కంటతడి పెట్టుకుంటుంది. ఆ మాట వినగానే అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. అత్తగారు ఏడుస్తూనే లక్ష్మికి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్తుంది. లక్ష్మి వచ్చి వాళ్లతో మాట్లాడుతూ, అవును బాబాయ్, పిన్ని చెప్పింది అక్షరాల నిజం. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ కదా. నన్ను అత్తగారు వాయిస్ చెప్పడానికి ఎవరైనా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటే చూడండి అని, కొత్త వాళ్ళైనా పర్వాలేదు అని అన్నారు. పిన్ని వాయిస్ బాగుంది కదా అని నేను వాళ్ళకి రికమెండ్ చేసి పిన్నికి ట్రైనింగ్ ఇస్తున్నాను అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విన్న సంయుక్త, అయ్యో అత్తయ్య, నేనేదో ఊహించుకొని నేను ఇలా చేశాను, నన్ను క్షమించండి. నేను వేద వాళ్ళకు కూడా జరిగిన విషయం అంతా చెప్పి రమ్మని చెప్తాను. అత్తగారు చాలా కోపంగా, ఏం అవసరం లేదు అని గట్టిగా అరుస్తుంది. ఆ కేకకి సంయుక్త కంగు తింటుంది. అత్తగారి సమాధానంతో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. మీరు ఆశ్చర్యంగా నా వైపు చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇలాంటి అనుమానం ఉన్న కోడళ్లతో నేను కూడా కాపురం చేయలేను కదా. అందుకే వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వండి. అత్తయ్య, నన్ను క్షమించండి. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. నా వల్లే ఇదంతా జరిగింది మర్చిపోండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఓరి భగవంతుడా, నా వల్ల ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది. నేనేదో సిఐడి ఆఫీసర్ లాగా ప్రవర్తించాను. ఇప్పుడు విడిపోయిన కుటుంబాన్ని మళ్ళీ నేను జత చేయకపోతే చాలా పెద్ద తప్పు జరిగిపోతుంది అని అనుకొని వెంటనే వేదకి ఫోన్ చేస్తుంది. వేద, మల్లేష్ ఇద్దరు కూడా బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉంటారు. ఏమండి, మా అక్క ఫోన్ చేస్తుంది. ఏంటో అడుగు అని అంటాడు. వెంటనే వేద ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటక్క అని అడుగుతుంది. సంయుక్త ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విన్న వేద, అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయిందక్క. నేను కూడా నీ మాట విని చాలా పెద్ద గొడవ చేసి వచ్చాను. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నేను అత్తగారి దగ్గరికి రావాలి? మీరైతే రండి, మనం అత్తగారితో మాట్లాడదాం. మల్లేష్కి విషయం చెప్పు. అందుకు వేద సరే అని ఫోన్ కట్ చేసి మల్లేష్కి జరిగిన విషయం అంతా చెప్తుంది. నాకు మా అమ్మ సంగతి బాగా తెలుసు. కొంచెం డబ్బు పిచ్చిందేమో కానీ మనుషుల్ని చంపేంత కఠినమైన మనసు అయితే లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరదాం పదా. అందుకు వేద సరే అంటుంది. ఇక ఇద్దరూ కలిసి ఇంటికి తిరిగి వెళ్తారు. అక్కడ సంయుక్తతో మాట్లాడుతూ, వేద అక్క, అత్తగారు ఎక్కడా అని అడగడంతో సంయుక్త, అత్తగారు చాలా కోపంగా ఉన్నారు. మనం చేసింది చాలా పెద్ద పొరపాటు. ఇప్పుడు అత్తగారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి మనం. లేదంటే ఈ అడబాటు చాలా దూరంగా మారిపోతుంది. అందుకు వాళ్ళు సరే అంటారు. ఇక అందరూ వేద, సంయుక్త, మల్లేష్ ముగ్గురు కూడా అత్తగారి దగ్గరకు వెళ్తారు. అక్కడ ఆమె వాళ్ళను చూసి, ఎందుకు నా దగ్గరకు వచ్చారు? నేను మిమ్మల్ని చంపేస్తాను కదా, వెళ్ళిపోండి.
దయచేసి నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు, దయచేసి వెళ్ళిపోండి అని అంటుంది. అత్తయ్య, నిజంగా మా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. మీరే మమ్మల్ని పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను, మీరే నన్ను అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకోవడమే మీ పనిగా మారిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండడం చాలా మంచిది అని కోపంగా అక్కడ నుంచి వెళ్తూ ఉండగా, అమ్మా ఏంటమ్మా, వాళ్ళు నిన్ను అంతగా బతిమలాడుతున్నా నువ్వు వాళ్ళని పట్టించుకోవు. అమ్మా, ఎవరికైనా ఇంత పొగరు ఉండకూడదు కదమ్మా, నువ్వే చెప్తూ ఉంటావు కదా. నాది పొగరు కాదు, గుండె ఆవేదన. ఒకసారి మనసు విరిగిన తర్వాత అతుక్కోవడం అనేది చాలా కష్టం. వాళ్ళు మాట్లాడిన మాటలు నా హృదయానికి ఎంత గాయమైందో నాకు మాత్రమే తెలుసు. ఆ బాధను నేను వర్ణించలేను అని చాలా బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వేద సమేత ఇద్దరు కూడా చాలా బాధపడతారు. నిజంగా అత్తగారి మనసు చాలా గాయపడినట్టు ఉంది. అందుకే ఆమె ఇలా మాట్లాడుతున్నారు. తప్పు జరిగిపోయింది. కొత్త కోడలి కాపురం చాలా అద్భుతంగా సాగిపోతుంది అని ఆమె ఎన్నో కళ్ళు కని ఉంటుంది. కానీ ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు కదా. మరేం చేద్దాం అక్క, అత్తగారు మనసు మారేలాగా మనం ప్రయత్నిద్దాం. ఆ తర్వాత అంతా భగవంతుడి మీద వదిలేయడమే అని ఇద్దరు కూడా అనుకుంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. వాళ్ళు అత్తగారితో ఎంతో మాట్లాడడానికి ప్రయత్నించినా ఆమె మాట్లాడదు. వాళ్ళు చేసిన భోజనం ముట్టుకోదు. అందరూ ఒక ఇంట్లో ఉన్నప్పటికీ అత్తగారు మాత్రం తానే స్వయంగా వంట చేసుకొని అందరూ భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత తను ఒక్కతే కూర్చొని భోజనం చేస్తుంది. ఇదంతా చూసిన వేద సంయుక్త చాలా బాధపడుతూ, చూసావా, అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారని మనింత బాగా అర్థమైంది. ఇంకా మనం రేపటి నుండి అత్తగారు భోజనం చేస్తేనే మనం కూడా భోజనం చేద్దాం, లేదంటే లేదు. సరే అక్క అంటుంది. ఇక అందరూ భోజనం చేసే సమయంలో అత్తగారు ఉండదు. సంయుక్త వేద అత్తగారు వస్తేనే భోజనం చేస్తామని గట్టిగా చెప్పడం వల్ల వాళ్ళంతా కూడా ఆవిడని బ్రతిమాలుతూ ఉంటారు. ఇక అందరూ బ్రతిమాలడంతో అత్తగారు సరే అని వాళ్ళతో పాటు కలిసి భోజనం చేస్తుంది. అందరూ భోజనం చేసి వెళ్ళిన తర్వాత వేద సంయుక్త, అమ్మయ్య, ఈరోజైతే అత్తగారు మనతో పాటు కలిసి భోజనం చేశారు. ఇంకా చిన్నగా ఆమె మనసు మార్చడమే మిగిలింది. అవునక్క, ఖచ్చితంగా అత్తయ్య గారు మనసు మార్చుకొని మనతో సంతోషంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండడం చూసి అత్తగారు ఇలా అనుకుంటుంది, పాపం వీళ్ళ పొరపాటు చేసినందుకు చాలా బాధపడుతున్నారు. నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా ఎంతవరకు బెట్టి చేయాలి, వాళ్లతో మాట్లాడతాను అని అనుకొని వాళ్ళ దగ్గరకు వెళ్ళి, చూడండి అమ్మాయిలు, మీ ఇద్దరికి నేను ఒక కొత్త వంటకం నేర్పించాలని అనుకుంటున్నాను. నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నామత్తయ్య అని అనడంతో వాళ్ళని వంటగదిలోనికి తీసుకువెళ్ళి కొత్త వంటకాన్ని నేర్పిస్తుంది. వాళ్ళు చాలా సంతోషంగా నేర్చుకొని ఆమెతో, అత్తయ్య, నిజంగా మమ్మల్ని క్షమించండి. మీరు చాలా మంచి వాళ్ళని తెలియక ఇలా తప్పుగా మాట్లాడాము. ఇంక మీదట ఆ పొరపాటు ఎప్పటికీ జరగదు. చూడండి వేద, సంయుక్త, మిమ్మల్ని బాధ పెట్టడం కూడా నా ఉద్దేశం కాదు. అందుకే నేను మీతో మాట్లాడుతున్నాను. ఇక జరిగిన దాని గురించి వదిలేయండి. జరిగింది మర్చిపోయి అందరం సంతోషంగా ఉందాం. అందుకు వాళ్ళు సరే అని అంటారు. కానీ జరిగిందంతా మర్చిపోయి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అసలు వీళ్ళు అత్తకోడల్లాగా ఉండరు, తల్లి కూతురులాగా ఉంటారు. ఇలాంటి మంచి అత్తగారు, మంచి కోడలు దొరకడం అదృష్టం. మాకు దొరికారు అత్తలు, ఎందుకు అంటూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు పొడుపు కథ. ఇంటి వెనకాల మర్రి చెట్టు ఎంత నరికినా తెగనే తెగదు. ఏమిటది? తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. అది కృష్ణాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో అత్త ఇద్దరు కోడళ్లతో నివసిస్తూ ఉంది. పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత అత్తగారు తన చిన్న కోడలైన వేద దగ్గరకు వెళుతుంది. ఆ సమయంలో వేద బాగా నిద్రపోతూ ఉంటుంది. చాలా కోపంగా, ఏ అమ్మాయికి అసలు కొంచెం కూడా భయం లేదా? వద్దెక్కినా పడుకొని ఉంది. ఆ మాటలకు వేదకు మెలకు వస్తుంది. కానీ పైకి లేవకుండా అలానే ఉంటుంది. అత్తగారు చాలా కోపంగా, ఏ అమ్మాయి, పొద్దెక్కింది, నాతో పాటు రా, టీ షాప్కి వెళ్దాం. ఆ మాటలు విన్న వేద తన మనసులో, అబ్బా, ఇప్పుడు టీ షాప్కి వెళ్ళాలా? నా వల్ల కాదు. ఇప్పుడు మా అత్తగారిని ఎలా బురిడి కొట్టించాలో అది ఆలోచిస్తా అని
తనలో తాను అనుకొని కళ్ళు మూసుకొని నిద్రలో కలవరిస్తున్నట్టుగా, అత్తయ్య మీరు చాలా మంచివాళ్ళు, మీరు నాకు అత్తగా దొరకడం నా అదృష్టం, ఇలాంటి గొప్ప అదృష్టం ఏ అమ్మాయికి లభించదు అనుకుంటా. నేను ఏం పని చేయకుండా ఇలా పడుకున్నప్పటికీ నన్ను కొంచెం కూడా డిస్టర్బ్ చేయరు. మీ మనసు చాలా గొప్పది, మీరు చాలా మంచివాళ్ళు అత్తయ్య, జన్మ జన్మలకు మీరే నాకు అత్తగా రావాలి అని అంటుంది. ఆ మాటలు విని అత్తగారు చాలా సంతోషపడుతూ అత్తగారు ఇలా అంటుంది, ఈ అమ్మాయి నిద్రలో కూడా నన్నే కలవరిస్తుంది, నా మీద ఈ అమ్మాయికి చాలా ప్రేమ ఉన్నట్లు ఉంది. సర్లే, ఆమె నిద్రను డిస్టర్బ్ చేయడం ఎందుకులే, కొత్త కోడలు కదా, ఇప్పుడు అన్ని పనులు చెప్తే భయపడుతుందేమో, సర్లే అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అత్తగారు వెళ్ళిపోవడం గమనించిన వేద చాలా సంతోషంగా మరికొంతసేపు పడుకోవచ్చు అనుకొని విశ్రాంతి తీసుకుంటుంది. చాలా సమయం నిద్రపోయి పైకి లేస్తుంది. మధ్యాహ్నం 12:30 అయిపోతుంది. వేద చాలా హడావుడిగా తన అక్క అంటే ఇంటి పెద్ద కోడలైన సంయుక్త దగ్గరకు వెళ్ళి, అక్క టీ గానీ కాఫీ గానీ ఏమన్నా ఉందా లేదా? ఇప్పుడు దాకా ఎందుకు ఉంటుంది? టీ షాప్ క్లోజ్ చేసి చాలాసేపు అవుతుంది, నువ్వు ఇప్పుడు దాకా పడుకుంటే ఎలా చెప్పు? గత 4 రోజుల నుండి టీ షాప్కి నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను, మీ బావగారు అత్తయ్య కూడా రావడం లేదు, నువ్వు రేపటి నుండి నాతో పాటు రావాలి. ఆ మాట వినగానే వేద చాలా కోపంగా, అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెమన్నా మతుండే మాట్లాడుతున్నావా? ఇక్కడ ఉన్న వాళ్ళకి బుద్ధి లేదనుకో, నీకు కూడా లేకుండా పోయిందా? ఆమె మాట్లాడుతున్న మాటలకు ఏమీ అర్థం కాక ఆమె వైపు అలా అయోమయంగా చూస్తూ ఉంటుంది సంయుక్త. ఏంటక్క, నేనేం మాట్లాడుతున్నా నీకు అర్థం కావడం లేదా? నువ్వేం కంగారు పడుకు, నేను దాని గురించి మాట్లాడుతున్నాను అంటే ఆ టీ షాప్ గురించే. మన దగ్గర ఇంత డబ్బు ఉంచుకొని చిన్న టీ షాప్ని నడవడం ఏంటి? అస్సలు బాగోలేదు. అత్త మావయ్య కంటే చాదస్తాం అనుకో, నీకేమైంది? అబ్బా ఇంకాపుతావా అన్నట్లుగా సైగ చేస్తూ ఉంటుంది. ఏంటి అలా సైగ చేస్తున్నావు? కొంపదీసి అత్తగారు ఏమన్నా వచ్చారా ఏంటి అని వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా అత్తగారిని చూసి తను చాలా భయపడుతుంది. అత్తయ్య మీరెప్పుడు వచ్చారు? నేను ఇప్పుడే మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాను. అత్తగారు కోపంగా, అన్నీ విన్నానులే, నాకు కొంచెం చాదస్తం కదా, అందుకే మొత్తం విన్నాను అని చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వేద నీకు నోరు బాగా ఎక్కువైంది, ముందు వెనక ఏమి చూసుకోకుండా మాట్లాడుతున్నావు? అయ్యో నేను ఉన్నదే కదా మాట్లాడుతున్నాను, తప్పేముంది? అత్తగారు మామయ్య గారు పిసినారు వాళ్ళు, కాబట్టే ఇంత డబ్బు ఉన్నా కూడా ఆ షాప్ నడుపుతూ ఉన్నారు, కొంతమందికి అనుభవించే రాత ఉండదనుకుంటా అని మళ్ళీ తిట్టడం మొదలు పెడుతుంది. సంయుక్త మళ్ళీ సైగ చేస్తూ ఉంటుంది. వేద కొంచెం ఆశ్చర్యంగా, కొంపతీసి మళ్ళీ మా అత్తయ్య గారు వచ్చిందా ఏంటి అని కొంచెం ఆశ్చర్యపోతూ వెనక్కు తిరుగుతుంది. ఎదురుగా మామయ్య ఉంటాడు. అతను, చాలా మంచి మాటలు చెప్తున్నావు మీ అక్కకి, వేద నువ్వు చాలా గొప్పదాని అవుతావులే అని అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతాడు. అమ్మో నేనేంటి ఈరోజు ఇలా ఇరుక్కున్నాను అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం టీ షాప్ దగ్గర సంయుక్త అజయ్ ఇద్దరూ ఉంటారు. ఏమండి, ఈ షాప్ని డెవలప్ చేయడానికి ప్లాన్ చెప్పాను కదా, దాని గురించి అత్తగారితో మాట్లాడారా? లేదు సంయుక్త, ఈరోజు ఉదయం నుంచి అమ్మ చాలా దిగులుగా ఉంది, ఏంటి అనేది అర్థం కావడం లేదు, అడుగుతున్నా కూడా ఏం చెప్పడం లేదు, అందుకే నేను ఈ డెవలప్మెంట్ విషయం గురించి మాట్లాడలేదు. అందుకు సంయుక్త కొంచెం బాధగా, అత్తగారు బాధపడడానికి చాలా పెద్ద కారణం ఉందండి అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విన్న అతను చాలా బాధపడతాడు. ఇంతలో ఒక ఆమె వచ్చి టీ పార్సిల్ చేయండి అని అడుగుతుంది. ఆమెకు టీ పార్సిల్ చేసి ఇస్తుంది సంయుక్త. ఆమె డబ్బులు ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సంయుక్త అజయ్తో మాట్లాడడం మొదలు పెడుతుంది. ఏమండి, ఈ అమ్మాయి పేరు లక్ష్మి కదా, వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, కానీ ఈ అమ్మాయిని చూస్తే అలా ఉండదు. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అన్నమాట నిజమే, కానీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. వాళ్ళ నాన్న చిల్లర వ్యాపారం చేసేవాడు, అది బాగా డెవలప్ చేసి బాగా డబ్బు సంపాదించాడు. ఆ తరువాత లక్ష్మి పెద్దయ్యి, మనం ఈ వ్యాపారం చేయడం ఏంటి నాన్న, కూర్చొని తిన్నా కూడా తరగని అంత ఆస్తి ఉంది అని చెప్పి అతను ఏ వ్యాపారం చేయకుండా ఆపేసింది. నిజానికి
ఎన్ని కొండల్లాంటి ఆస్తులు ఉన్నా కూర్చొని తింటే తరిగిపోతాయి. అదే వీళ్ళ విషయంలో జరిగింది. ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. ఆ మాట విని తను అయ్యో పాపం అని అంటుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా ఆ పని ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంట్లో అత్తగారు చాలా దిగులుగా ఉంటారు. దాన్ని చూసిన వాళ్ళిద్దరూ కూడా ఆమెతో ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. సంయుక్త మాత్రం సరాసరి వేద దగ్గరకు వెళ్ళి వేదతో, వేద, నువ్వు మాట్లాడే మాటలకి అత్తగారు ఎంత బాధపడ్డారో తెలుసా? అయినా డబ్బు డబ్బు అని విర్రవేగుతున్నావు. మన ఇంట్లో ఏమైనా డబ్బులతో పుట్టి పెరిగామా మనం? చూడు, నువ్వైనా నేనైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయినా కానీ మంచి స్థాయిలో ఉండడానికి కారణం ఆ టీ షాప్. అత్తయ్య మావయ్య ఎంతో కష్టపడి దాని మీద డబ్బు సంపాదించి మన భర్తలను చదివించి వాళ్ళని ఉన్నత స్థాయిలో ఉంచారు. స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు నువ్వు అని కోపంగా తిడుతూ ఉంటుంది. దాన్నంతా చూస్తున్న మల్లేష్ కొంచెం ఆశ్చర్యంగా అక్కడికి వచ్చి, ఏమైంది వదినా, ఎందుకు వేదాన్ని అలా తిడుతున్నావు? సంయుక్త జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విన్న మల్లేష్, వేదా, నువ్వు అనుకున్నట్లు వాళ్ళకి చాదస్తం కాదు, ముందు జాగ్రత్త. అసలు ఆ టీ షాప్ మాది కాదు. ఆస్తులన్నీ పోగొట్టుకొని మేము నడి రోడ్డు మీద పడినప్పుడు మా ఊరు నుండి ఈ ఊరికి వచ్చాము. అప్పుడు టీ షాప్లో ఉన్న ఒక ముసలాయన మమ్మల్ని ఆదరించాడు. మా అమ్మా నాన్నతో మాట్లాడి ఆ టీ షాప్ని అప్పచెప్పాడు. అతను ఎంత మంచివాడు కాకపోతే అలా చేస్తాడు. ఈరోజు అతను అమ్మతో ఏమన్నాడో తెలుసా? అమ్మా, నిన్ను చూస్తుంటే అచ్చం నా కూతుర్ని చూసినట్టే ఉంది. ఈ వయసులో నేను ఎక్కువ పని చేయలేకపోతున్నాను. మీరందరూ నాతో పాటే ఉండండి. ఈ షాప్ చూసుకోండి. నాకు 3 పూట్ల అన్నం పెట్టండి చాలు. ఆ మాటలకి అమ్మ కూడా సరే అన్నది. చూడు వేద, ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి మాకు సహాయం చేసి కేవలం అమ్మలో తన కూతుర్ని చూసుకున్నాడు కాబట్టి అప్పటి నుండి ఈ అమ్మ నాన్న కష్టపడ్డారు. టీ షాప్ని బాగా డెవలప్ చేశారు. అదంతా చూసి తాతగారు కూడా చాలా సంతోషపడ్డాడు. ఆయన కాలం ముగించేశారు. ఆయన వెళ్తూ ఈ ఇల్లు షాపు మాకు మిగిలించి వెళ్ళారు అని జరిగిన విషయం అంతా చెప్తారు. వేద చాలా బాధపడుతూ, నన్ను క్షమించండి, నేను విషయం తెలియకుండా ఏదేదో మాట్లాడాను అంటూనే అక్కతో, అక్క, నన్ను క్షమించు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మొదటి మెట్టును చూసి నవ్వకూడదు అని నాకు బుద్ధి వచ్చింది. నేను అత్తగారికి మామయ్య గారికి క్షమాపణ చెప్తాను అని అక్కడ నుండి అత్తమామల దగ్గరకు వెళ్ళి క్షమాపణ చెప్తుంది. అత్తగారి చిన్న చిరునవ్వుతో అదంతా మర్చిపోతారు. అజయ్ సంయుక్తలు వాళ్ళ ప్లాన్ గురించి అత్తగారికి చెప్తారు. అందుకు ఆమె సరే అంటుంది. మల్లేష్, వేద కూడా దానిలో పాల్గొంటారు. ఇక అందరూ కలిసి ఉన్న టీ షాప్ని పెద్ద స్టాల్గా మారుస్తారు. చాలా మోడల్గా, రేట్లు కూడా అందుకు తగ్గట్లు అంతకుముందు ఉన్నట్లే ఉండడంతో అక్కడికి వచ్చే జనం సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతుంది. అలా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లుగా చేసి మునుపటి కంటే ఎక్కువ డబ్బుని సంపాదిస్తారు. దాన్నంతా చూసిన అత్తగారు, కొత్త కోడళ్ళు అనుకున్నది అనుకున్నట్లు సాధించారు. మునుపటి కంటే ఎక్కువ లాభాలు సంపాదించారు. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇప్పుడు కలిసిమెలిసి ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిపోవద్దు. మీరందరూ చల్లగా ఉండాలి అంటూ వాళ్లను దీవిస్తుంది. వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఇక మల్లేష్, అజయ్, సంయుక్త, వేద నలుగురు కూడా టీ స్టాల్ని నడుపుతూ ఎక్కువ లాభాలు సంపాదిస్తూ సంతోషంగా ఉంటారు. కొత్త కోడలి కాపురం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది దేవాపురం అనే చిన్న గ్రామం. అందులో వేద అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందని అందరితో చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. ఒకరోజు ఆ అమ్మాయిని చూసి శకుంతల అనే ఆమె తన రెండో కొడుకు మల్లేష్తో చెప్తూ, అరే చూసావా ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో? ఆ అమ్మాయికి అందంగా ఉన్న అన్న పొగరు కూడా ఉంది. అలాంటి అమ్మాయి నాకు కోడలుగా కావాలిరా. అమ్మా, నీకేమన్నా మతిపోయిందా? అలాంటి పొగరుపోత అమ్మాయి మన ఇంటికి కోడలుగా వచ్చిందంటే మనందరినీ కూడా ఒక ఆట ఆడుకుంటుంది. ఒరే, సరదాగా అన్నాలేరా. అలాంటి అమ్మాయి మన ఇంటి కోడలైతే ఇంకేమన్నా ఉందా? సర్లే పద, మనకి పెళ్లి చూపులకి సమయం అయిపోతుంది పద అని అనడంతో ఇద్దరు కారులో బయలుదేరతారు. ఇక ఒక ఇంటి ముందు కారు ఆగుతుంది. వాళ్ళు కారు దిగి అక్కడ నిలబడతారు. అప్పుడే సుప్రజ అనే ఆమె వాళ్ళ దగ్గరకు వచ్చి లోపలికి రండి అని ఆహ్వానిస్తుంది. వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. మీ పెద్ద అబ్బాయి పెద్ద కోడలు వస్తారని చెప్పారు, ఇంకా రాలేదేంటి? వాళ్ళు వస్తున్నారు.
అని సమాధానం చెప్తుంది. ఇంతలోనే వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వస్తారు. ఏంటి ఇంకా అమ్మాయిని పిలవలేదా అని అడుగుతాడు. అమ్మాయి బయటికి వెళ్ళిందండి, ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పింది. తను ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగానే తను అక్కడికి వస్తుంది. ఆమెను చూసి వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. తను ఎవరో కాదు, ఇందాక పొగరుగా మాట్లాడిన ఆ అమ్మాయి. అజయ్ సంయుక్త ఎందుకు చాలా ఆశ్చర్యంగా ఉన్నారు అంటే వాళ్ళతో గొడవ పడింది ఆ అమ్మాయి. వేద వాళ్ళందరినీ చూసి చాలా కోపంగా, ఎవరు వీళ్ళంతా? పెళ్లి చూపులకు రావద్దని చెప్పినా ఎందుకు రమ్మని చెప్పావమ్మా? ఎవరు నన్ను చేసుకోబోయే అబ్బాయి? ఈ అబ్బాయేనా అంటూ అజయ్ దగ్గరకు వెళ్తుంది. అజయ్ని చూస్తూ, నువ్వు నాకు నచ్చలేదు. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. నా అందానికి తగ్గ మొహమే కాదు నీది అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది. చూడమ్మా, నువ్వు చాలా ఎక్కువగా నీ గురించి ఊహించుకుంటూ ఉన్నట్టున్నావు. అసలు నువ్వేం పెద్ద అందంగా ఏమీ లేవు. అందంగా ఉన్నానని అనుకుంటున్నావు అంతే. అసలు ఆడదానికి అందం అంటే అణుకువ ఉండడం, మంచి మనసు ఉండడమే. అవి రెండూ లేకపోతే అందానికి అర్థం లేకుండా పోతుంది. ఆ మాటలు విని పెద్దగా నవ్వుతుంది వేద. వాళ్ళందరూ ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉంటారు. వేద మాట్లాడుతూ, "హ్మ్, అందంగా లేని వాళ్ళే ఇలాంటి కబుర్లు చెప్తూ ఉంటారు. మర్యాదగా మీరందరు ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది." వేద, నోరు మూసుకొని ఉంటావా? ఇంటికి వచ్చిన అతిథులను ఇలా అవమానించడం సరైన పద్ధతి కాదు. అయినా నువ్వు చూడాల్సింది ఆ అబ్బాయిని. ఈ అబ్బాయి పేరు అజయ్, మల్లేష్ వాళ్ళ అన్నయ్య. ఇదిగో ఆ అబ్బాయి మల్లేష్, నిన్ను చేసుకోవాలనుకుంటున్న అబ్బాయి. బాబు, నువ్వు కూడా అంతంత మాత్రంగానే ఉన్నావు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నాకు పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు అని చాలా కోపంగా లోపలికి వెళ్తుంది. వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా, నన్ను క్షమించండి. అమ్మాయికి పెళ్లి చూపులు ఇష్టం లేవని తెలిసినా ఎక్కడో ఒక మూలన నా మాట వింటుందని నమ్మకంతో ఏర్పాటు చేశాం. కానీ ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. మరేం పర్వాలేదు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయికి చాలా పొగరు, ఎంత అందంగా ఉంటే మాత్రం అంత పొగరు ఉండాల్సిన అవసరం లేదు అని అలా చెప్పుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా, ఒసే వేద, ఇంటికొచ్చిన వాళ్లతో అలా ప్రవర్తించావే, నిన్ను చూస్తే నాకు చాలా అసహ్యంగా ఉంది. ఆ అమ్మాయి చూసావా ఎంత పద్ధతిగా నీతో మాట్లాడిందో? అలాంటి అమ్మాయి నా కడుపున ఎందుకు పుట్టలేదా అని అనిపించింది. చిచ్చి, నువ్వు నీ గురించి చాలా ఊహించుకుంటున్నావు. నీకోసం సినిమా యాక్టర్లో ఏమి రారు, అర్థమవుతుందా? సరిగ్గా చెప్పావమ్మా. సినిమా యాక్టర్ నా దగ్గరికి రాకపోవచ్చు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళానంటే తర్వాత వాళ్ళే నా దగ్గరికి వస్తారు. నేను హీరోయిన్గా సెలెక్ట్ అయ్యాను. ఇంకా నా లైఫ్ మొత్తం మారిపోతుంది. నా పెళ్లి గురించి నువ్వు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆమె చాలా కోపంగా, కర్మరా దేవుడా అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆమె షూటింగ్ కోసమని బయలుదేరుతుంది. ఇంతలో తన వెళ్తున్న కార్కి యాక్సిడెంట్ జరగడంతో ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. తీవ్ర గాయాలతో ఆమె రోడ్డు మీద ఉంటుంది. అప్పుడే అటుగా మల్లేష్ వాళ్ళు పెళ్లి చూపుల కోసమని వెళ్తూ ఉండగా ఆ దృశ్యాన్ని చూస్తారు. అరే మల్లేష్, వెంటనే ఆ అమ్మాయిని కారులో ఎక్కించు. మనం మొన్న పెళ్లి చూపుల కోసం వెళ్ళాం కదా, ఆ అమ్మాయి. మల్లేష్, అజయ్ ఇద్దరు కూడా వెంటనే ఆ అమ్మాయిని కారులో ఎక్కించి అక్కడ నుండి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఆ తరువాత వాళ్ళ అమ్మకి కబురు పంపిస్తారు. ఆమె ఏడుస్తూ అక్కడికి వస్తుంది. వాళ్ళు ఆమెకు ధైర్యం చెప్తూ ఉంటారు. డాక్టర్ అక్కడికి వస్తాడు. ఆ అమ్మాయి ముఖానికి ఒకవైపు బాగా గాయాలయ్యాయి, అందుకే చిన్న సర్జరీ చేశాం. కొంచెం సేపు తర్వాత స్పృహలోకి వస్తుంది. ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు. ఇక అజయ్ వాళ్ళు ఆమెతో మాట్లాడి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత వేద అద్దం ముందు నిలబడి తన పాడైపోయిన ముఖాన్ని చూసుకొని ఏడుస్తూ, నేను అందంగా లేను, నా కలలన్నీ కూడా అయిపోయినాయి, నేను బ్రతికి ఉండి ఎందుకు భగవంతుడా నన్ను చంపాయి అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. ఆ కేకలు విని తల్లి అక్కడ నుండి వస్తుంది. ఆమెను ఓదారుస్తుంది. ఆ రోజు నుండి వేద బయటకు వెళ్ళడానికి కూడా అస్సలు ఇష్టపడదు. తను ఇంట్లోనే ఉండిపోతుంది. అలా ఉండగా ఒకరోజు తల్లితో, అమ్మా, ఆ రోజు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళింది అదే పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన కుటుంబం అని చెప్పావు కదా, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తావా? తల్లి కొంచెం ఆశ్చర్యంగా ఎందుకు అని అడుగుతుంది. ఏం లేదమ్మా, నేను వాళ్లతో చాలా పొగరుగా మాట్లాడాను కదా,
వాళ్ళని క్షమాపణ కోరుదామని. అందుకు తల్లి సరే అని శకుంతల నెంబర్ ఇస్తుంది. శకుంతలకి ఆమె వెంటనే ఫోన్ చేసి, హలో ఆంటీ, నేను వేదాని. అదే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, ఆ వేదాని. చెప్పమ్మా వేద, ఎలా ఉన్నావు? నీకంతా సరిగానే ఉంది కదా? నేను బాగానే ఉన్నాను ఆంటీ. ఏం లేదు, నేను మిమ్మల్ని క్షమాపణ కోరడం కోసమే ఫోన్ చేశాను. ఆ రోజు నేను మీతో చాలా తప్పుగా మాట్లాడి ఉన్నాను. అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను, నన్ను క్షమించండి. అందుకు ఆమె మరేం పర్వాలేదమ్మా అంటూ ఆమెను ఓదారుస్తుంది. అలా వాళ్ళు చాలాసేపు మాట్లాడుకుంటారు. వేద మాటల్లో ఆమెకు చాలా మంచితనం కనబడుతుంది. శకుంతల తన మనసులో, ఈ అమ్మాయికి అందం ఉన్నా పొగరు ఉన్నా కానీ చాలా విషయాల్లో చాలా పెద్ద మనసు ఉంది అని అర్థం చేసుకుంటుంది శకుంతల. ఆంటీ, ఏం మాట్లాడుకున్నా ఉన్నారు, ఏమైంది? నేను మీ అబ్బాయి నెంబర్ అడిగాను, అతనికి కూడా క్షమాపణ చెప్పాలి. నిజానికి మీ కుటుంబం మొత్తానికి. వాళ్ళు ఒకవేళ మీ పక్కనే ఉంటే కనీసం ఫోన్ అన్నా ఇవ్వండి, లేదా ఫోన్ నెంబర్స్ అన్నా ఇవ్వండి. ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఫోన్ చేసి క్షమాపణ అడుగుతాను. మరేం పర్వాలేదులే అమ్మా అని అంటుంది. వేద మాత్రం అస్సలు ఒప్పుకోదు. తన ఫోన్ కట్ చేసి సరాసరి వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి మరీ అందరికీ క్షమాపణ కోరుతుంది. వాళ్ళందరూ ఆమెతో చాలా చక్కగా మాట్లాడతారు. వేద అప్పుడు ఏడుస్తూ, ఇంత మంచి కుటుంబంలోకి కోడలుగా వచ్చే అర్హత నేను కోల్పోయాను. జరిగిపోయిన గతం అంతా తిరిగి వస్తే బాగుండు ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను ఏం చేయలేను అంటూ ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అమ్మ పాపం వేద, తను హీరోయిన్ అవ్వాలని అనుకుంది. అందుకే తన అందాన్ని కాపాడుకుంటూ వచ్చింది. కానీ భగవంతుడు ఆమెకు చాలా శిక్ష విధించాడు. ఆమెను చూసి ఇంకెవరు పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. పాపం ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. అవును, తన జీవితం నాశనం అయిపోయింది. కానీ నువ్వు ఆమెకు జీవితాన్ని ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. అందుకు మల్లేష్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇక మరుసటి రోజు అందరూ కూడా మళ్ళీ ఆ ఇంటికి వెళ్తారు. సుప్రజాత వాళ్ళు మాట్లాడతారు. మీరందరూ తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషం. కానీ వేద ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు. తను రోజు కుమిలిపోతుంది. మల్లేష్ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో మాట్లాడతాడు. ఆమెను పెళ్లికి ఒప్పిస్తాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. వేద అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రేమ ఆప్యాయతలకు మరింత దాసోహం అయిపోతుంది. అప్పుడు ఆమె తనలో తాను, భగవంతుడా, నా తలపొగరు దించడానికి నువ్వు ఇలా చేశావు. ఏదైనా నాకు ఒక మంచి కుటుంబాన్ని ప్రసాదించినందుకు చాలా సంతోషం. అందం చూసి డబ్బు చూసి మురిసిపోకూడదని నా జీవితంలో గొప్ప గుణపాఠం నేర్పించావు. నాలాగా ఆలోచించే అమ్మాయిలందరికీ నా జీవితం ఒక గుణపాఠం కావాలి. దీనికోసం నేను ఒక గొప్ప ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. దానికి నువ్వే సహాయం చేయాలని భగవంతుడిని కోరుకుంటుంది. ఇక ఆ రోజు నుంచి తను సొంతంగా తన యొక్క ఆత్మకథను రాయడం మొదలు పెడుతుంది. అది పూర్తి చేసి పబ్లిష్ చేస్తుంది. ఆ పుస్తకాన్ని చదివిన చాలామంది అందంగా ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ మనసులు మార్చుకుంటారు. అందం అనేది మనసుకు సంబంధించింది అని తెలుసుకుంటారు. అలా తను నవలలు రాయడం, కొత్త కొత్త పుస్తకాలు పబ్లిష్ చేయడం ద్వారా తను చాలా ఫేమస్ అవుతుంది. ఇక కుటుంబం కూడా చాలా ప్రోత్సహిస్తూ ఉండడంతో వేద మరింత మంచి స్థాయికి చేరుకుంటుంది. అలాంటి మంచి కుటుంబం దొరికినందుకు ఆమె మరింత సంతోషపడుతుంది. అలా గొప్ప గొప్ప కథలు, పుస్తకాలు పబ్లిష్ చేస్తూ గొప్ప స్థాయికి చేరుకుంటుంది వేద. ఈరోజు పొడుపు కథ, ఒక సీసాలో 2 రంగులు. ఏమిటది ఏమిటి? కొత్త కోడలి కాపురం. వేద ఉదయం నిద్రలేచి చనిపోయిన వర్ష ఫోటో ముందు నిలబడి అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే అత్తగారు అడ్డుగా వస్తూ దాన్ని గమనిస్తుంది. ఆమె మనసులో, వేద జరిగిన దాని గురించి ఇంకా బాధపడుతూనే ఉందనుకుంటా. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. భగవంతుడా, ఈ స్నేహితులను విడదీసి ఎంత పని చేశావయ్యా అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే లక్ష్మి అనే అమ్మాయి వదినా వదినా అంటూ పిలుస్తూ అక్కడికి వస్తుంది. లక్ష్మి వేదను చూసి, ఎప్పుడు ఆ ఫోటో ముందు నిలబడి చూస్తూ ఉంటావేంటి? అసలు ఆ ఫోటోలో ఉంది ఎవరు? తను నా స్నేహితురాలు వర్ష. తను చనిపోయింది, నా వల్ల చనిపోయింది. నాకు చివరిగా ఈ ఫోటో జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ జ్ఞాపకాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది అంటూ చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సంయుక్త అక్కడికి వచ్చి, వేద నువ్వు ఏడవకు, లోపలికి పద అంటూ లోపలికి తీసుకొని వెళ్తుంది. లక్ష్మి అలా చూస్తూ ఉండిపోతుంది. సంయుక్త వేదాన్ని ఓదార్చి లక్ష్మి దగ్గరికి వస్తుంది. లక్ష్మితో మాట్లాడుతూ,
ఏం కావాలి లక్ష్మి అని అడగడంతో ఏం లేదు, నేను ఊరికే వచ్చాను అని సమాధానం చెబుతూనే వదిన్ని గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాను. వేద వదిన ఎందుకు బాధపడుతుంది? మీరు 4 రోజులు ఇంట్లో లేరు కదా, ఆ తర్వాత నుంచి ఇంటి పరిస్థితి మొత్తం మారిపోయింది. అసలు ఏం జరిగింది? వేద వదిన స్నేహితురాలు ఎందుకు చనిపోయింది? లక్ష్మి, వేద నేను అక్క చెల్లెలైనా కూడా ఎవరూ లేని వర్షాన్ని చేరదీశాము. మా ఇంట్లోనే తను పెరిగింది. మేము పెళ్ళిళ్ళు చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళు ఆమెకు కూడా సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. చాలా గొప్ప సంబంధం కుదిరింది. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. తను కూడా అమెరికాకు వెళ్ళిపోతుందని చాలా సంతోషపడ్డాం. పెళ్లి పనులు జరుగుతూ ఉండగా మేమందరం ఇంటికి వెళ్ళాం. అప్పుడు వేద వర్షతో, వర్ష, త్వరలోనే అమెరికాలో కాపురం పెడుతున్నావు, ఇప్పుడు అమెరికా కూడా అయిపోతావు, ఆ తర్వాత మేము గుర్తుంటామో లేమో. నేనేమి ఎప్పుడూ అలా అనుకోలేదు. నాకు గొప్ప జీవితాన్ని ప్రసాదించారు కదా, ఈ జన్మకు ఇది చాలు. తల్లిదండ్రులు లేని నాకు తల్లిదండ్రుని ఇచ్చావు. ఇప్పుడు అత్తమామని భర్తను కూడా ఇచ్చావు. ఒక పెద్ద కుటుంబాన్ని ఇస్తున్నారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను, అలాగే మర్చిపోలేంది వేద అంటూ ఏడుస్తుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆమెను ఓదారుస్తారు. వేద సంయుక్త కూడా ఏడుస్తూ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తే మాకు చాలా బాధగా ఉంటుంది, కానీ నీ జీవితం చాలా బాగుంటుందని చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళు చాలా సమయం మాట్లాడుకుంటారు. అప్పుడు వేద, నువ్వే ఇటు వెళ్ళిపోతున్నావు కదా వర్ష, నిన్ను ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను. అది ఎప్పటికీ నువ్వు మర్చిపోలేవు. చిన్న ఫారెస్ట్, అది చాలా అందంగా ఉంటుంది. సరే వెళ్దాం అని అంటుంది. వాళ్ళ మాటలు విన్న తల్లి సుప్రజ, ఎక్కడికి వెళ్ళేది? పెళ్లి కూతురిని చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు, అంత మంచిది కాదు, అది అశుభం అంటారు, ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ కాలంలో కూడా ఇలాంటివన్నీ ఎందుకు నమ్ముతారో ఏంటో, నాకు అస్సలు అర్థం కాదు అని కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు వేకువజామున ఉదయం వేద నిద్రపోతున్న వర్షాన్ని నిద్రలేపి తనతో మాట్లాడుతూ, వర్ష, ఎవరూ నిద్రలేగోలేదు, ఎవ్వరూ నిద్రలేగోకముందే త్వరగా రా, మనం ఆ ఫారెస్ట్కి వెళ్ళి మొత్తం చూసేద్దాం. నువ్వు అమెరికా వెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తావో తెలియదు కదా, నా దగ్గర కెమెరా ఉంది, చాలా బాగా ఫొటోస్ వస్తాయి. ఆ మెమరీస్ అన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. వెళ్దాం పద. అయ్యో వేద, అమ్మ వద్దు అని చెప్పింది కదా, ఎందుకు రిస్క్? నేను రానులే, పెళ్ళైన తర్వాత మనం ఎప్పుడైనా చూద్దాం. పెళ్ళైన తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు? కొత్త కాపురం ఎలా ఉంటుందో ఏమో, నీకు తెలియదు కదా. మీ అత్తగారు ఎంత మంచి వాళ్ళైనా మళ్ళీ మళ్ళీ ఇక్కడికి పంపించాలంటే వాళ్ళకి కష్టం. ఫ్లైట్ టికెట్స్ చాలా అవుతాయి. అందుకే నువ్వు పద, ఇంకేం మాట్లాడకుండా అంటూ బలవంతంగా అక్కడ నుండి ఆమెను తీసుకొని వెళ్తుంది. ఇద్దరు కలిసి ఫారెస్ట్కి బయలుదేరారు. అప్పుడే వెనక నుంచి సంయుక్త, నేను కూడా వస్తాను, ఫారెస్ట్కి నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అని అంటుంది. ఆమెను చూసి వాళ్ళు కూడా నవ్వుకుంటారు. ఇక ముగ్గురు కలిసి ఫారెస్ట్కి వెళ్తారు. అక్కడ చాలా అందంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంది అని వర్ష చాలా ఆనందపడుతూ ఉంటుంది. లేదా వర్ష, ఇదిగో నువ్వు కొంచెం పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడు, నేను ఒక మంచి క్లిప్ తీస్తాను, వెళ్ళు వెళ్ళు అని ఉంటుంది. తను సరే అని కొంచెం ముందుకు వెళ్తుంది. ఆమె ఒక్కసారిగా అక్కడ ఉన్న లోయలో పడిపోతుంది. కళ్ళ ముందే దాన్ని చూస్తూ అలా ఉండిపోతారు వాళ్ళిద్దరూ. వాళ్ళిద్దరికి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళిద్దరూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఎవరు ఉండరు. లోయలో పడిపోవడం వల్ల వర్షకి చాలా దెబ్బలు తగులుతాయి. ఇక వేద ఇంట్లో వాళ్ళకి కబురు పెట్టడం, వాళ్ళు అక్కడికి వస్తారు. అజయ్, మల్లేష్ ఇద్దరు చాలా కష్టపడి వర్షని బయటకు తెస్తారు. అప్పటికే వర్ష కొన ఊపిరితో ఉంటుంది. ఆమె చివరిగా మాట్లాడుతూ, దయచేసి నన్ను క్షమించండి, వేదని సంయుక్తని నేనే తీసుకొచ్చాను, ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు, ఎవరు వాళ్ళని ఏమీ అనకండి అంటూనే తను మరణిస్తుంది. దాన్ని చూసి వేద సంయుక్త బోరున ఏడుస్తారు. తదుపరి కార్యక్రమం పూర్తయిపోతుంది. వేద ఏడుస్తూ, ఇదంతా నా వల్ల జరిగింది, నేను వర్షని బయటకు తీసుకువెళ్ళకపోతే ఇదంతా జరిగేది కాదు, నేను ఇదంతా చేశాను, ఇదంతా నేనే చేశాను అంటూ బోరున ఏడుస్తుంది. ఆ రోజు నుంచి వేద మనిషిలాగా లేదు అంటూ జరిగిన విషయం అంతా లక్ష్మికి సంయుక్త చెప్పడం, ఆమె కూడా చాలా బాధపడుతుంది. నాకు ఇదంతా విన్న తర్వాత చాలా బాధగా ఉంది, భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు
ఆ రోజు వేద తీసిన చివరి ఫోటో ఇలా మిగిలిపోయింది. అయినా అక్కడ లోయలు ఉంటాయని మీకు తెలియదా? అలా తెలిస్తే మేము ఎందుకు వెళ్ళేవాళ్ళం? అసలు ఆ లోయ గురించి ఎవరు కూడా డేంజర్ అని కూడా అక్కడ పెట్టలేదు. ఇదంతా చూడ్డానికి ఒక కలలాగే ఉంది. మొక్కలు ఆకులు కారణంగా అక్కడ ఒక లోయ ఉంది అని కూడా గమనించలేదు మేము వర్షిని కోల్పోయాం అని అక్కడ నుండి బాధగా వెళ్ళిపోతుంది. లక్ష్మి కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాన్నంతా విన్న వరదరాజు, భగవంతుడు నీకు అస్సలు న్యాయం చేయలేదు. ఇద్దరు స్నేహితులను విడగొట్టాడు. ఇది అసలు శుభమేనా? శుభమా అంటూ కోడలు ఇంట్లోకి అడుగు పెట్టింది. మాకు తనకి సుఖం లేకుండా చేశావు. త్వరగా వేద ఈ విషయాన్ని మర్చిపోయి తను చక్కగా కాపురం చేసుకునేలాగా చెయ్యి అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తున్నాయి. రోజు రోజుకి వేద వర్ష గురించి ఆలోచిస్తూ కుంగిపోతూనే ఉంటుంది. దాన్ని చూసిన మళ్ళీ చాలా బాధపడుతూ, భగవంతుడా, ఎందుకు ఇలాంటి రాత రాశావు? ఒక చిన్న తప్పు ఎంతమంది జీవితాలకి శిక్ష వేసిందో చూస్తూనే ఉన్నావు కదా అంటూ తను చాలా బాధపడతాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. వేద జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఒకరోజు రాత్రి ఎవరికీ చెప్పా చేయకుండా అదే అడవికి వెళ్ళి అదే లోయలో దూకేస్తుంది. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న ఆ కుటుంబం బోరున ఏడుస్తుంది. తదుపరి కార్యక్రమం ముగిసిపోతుంది. వర్ష ఫోటో పక్కన వేద ఫోటో చేరుతుంది. దాన్ని చూసిన సంయుక్త బాధపడుతూ ఉంటుంది. అత్తగారు, అమ్మా సంయుక్త, కొత్త కోడలు ఇంటికొచ్చారు. కొత్త కాపురం చాలా చక్కగా సాగిపోతుంది అనుకుంటే ఇలాంటి దారుణం జరిగింది. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వు. మీ చెల్లెలు చనిపోయిందని నువ్వు కుంగిపోకుండా నువ్వు ఈ కాపురాన్ని చక్కదిద్దుతావు అని అనుకుంటున్నాను. నీకేమన్నా అయితే ఈ కుటుంబంలో ఎవరు బ్రతకరు అని ఏడుస్తుంది. అందుకు సంయుక్త, అత్తయ్య మీరు బాధపడకండి, నేనే జరిగింది మర్చిపోయి ఈ కుటుంబాన్ని చక్కదిద్దుతాను అని మాట ఇస్తుంది. తను మాట ఇచ్చినట్టుగానే ఆ కుటుంబంలో అందరినీ సంతోషపరిచేలాగా చేస్తుంది. వేదన మర్చిపోయేలాగా చేస్తుంది. అలాగే మల్లేష్కి కూడా మరో అమ్మాయితో పెళ్లి చేస్తుంది. మల్లేష్ ఆ అమ్మాయితో చాలా సంతోషంగా ఉంటాడు. కుటుంబం అంతా జరిగింది మర్చిపోయి సంతోషంగా ఉంటారు. దాన్నంతా పైనుంచి చూస్తున్న వేద వర్ష, మన కుటుంబం ఇలాగే ఉండాలని కోరుకున్నాం. ఇప్పుడు మన ఆత్మలకు చాలా శాంతి కలిగింది. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ అక్కడ సంతోషంగా గాల్లో కలిసిపోతారు. ఈరోజు పొడుపు కథ. నిద్రిస్తూనే ఉంటాను కానీ కన్ను మోయను. నేనెవర్ని అప్పుడే పొద్దు పొడిచింది. వేద నిద్రలేచి, భగవంతుడా, కొత్త కోడలుగా నా జీవితం మీ ఇంట్లో సాఫీగా సాగిపోయేలాగా చూడు. ముందు నీకు కాఫీ పెట్టిస్తాను అని చెప్పి వెంటనే వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటుంది. ఇంతలో అత్తగారు అటువైపు చూసి, అత్తగారి మనసులో, నా చిన్న కోడలు హుషారుగా ఉదయాన్నే లేచి నా కోసమే కాఫీ చేస్తున్నట్లు ఉంది అని అనుకొని సోఫాలో కూర్చుంటుంది. వేద కాఫీ పూర్తి చేసి అత్తగారిని దాటి వెళ్తుంది. దాన్ని చూసి అత్తగారు, ఏంటమ్మాయి, కాఫీ నా కోసం చేయలేదా? మరెవరి కోసం చేసింది? తన భర్త కోసమా? వాడికి కాఫీ టీ అలవాటు లేదు కదా. ఆ విషయం ఆ అమ్మాయికి తెలుసో లేదో అనుకొని, అమ్మా వేద, అబ్బాయికి కాఫీ టీ అలవాటు లేదమ్మా అని పెద్దగా అరుస్తుంది. ఆ మాట విన్న వేద, అత్తగారు మీరేం కంగారు పడకండి, నేను మీ అబ్బాయి కోసం కాఫీ చేయలేదు, నేను దేవుడి కోసం కాఫీ చేశాను. ఆ మాట వినగానే అత్తగారు షాక్ అవుతుంది. దేవుడికి కాఫీ పెట్టడం ఏంటమ్మాయి? ఎవరన్నా చూస్తే నవ్విపోతారు. ఎందుకు నవ్వుతారు అత్తయ్య? మీరు పెట్టిన పండ్లు స్వీట్లు తినలేదని నేను పెట్టిన కాఫీ తాగడా ఏంటి దేవుడు? అయినా నేను ఎందుకు కాఫీ ఇస్తున్నాను? ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకొని ఆయనకు తలనొప్పి పుడుతూ ఉంటుంది. ఆ తలనొప్పి పోగొట్టడానికే కదా నేను కాఫీ ఇచ్చింది. ఆ మాటలకి అత్తగారు మరింత ఆశ్చర్యపోతుంది. అప్పుడే సంయుక్త అక్కడికి వచ్చి, మీరిప్పుడే ఇంత షాక్ అయితే ఎలా చెప్పండి? ముందు ముందు మా చెల్లెలు చాలా చేస్తుంది, వాటిని కూడా చూడాలి కదా. ఆ మాట విన్నాక అత్తగారు, ఇంకా ఏం చేస్తుంది మీ చెల్లెలు? తినబోతూ రుచి ఎలా ఉంటుందని అడగడం ఎందుకు అత్తయ్య, చూడండి అంటూ ఆమె అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా చాలా సమయం గడిచిపోతుంది. ఆ తర్వాత వేద, అత్తయ్య వంట కోసం చాలా కూరగాయలు కోసాను అత్తయ్య, వాడితే ఏం చేయమంటారు? చాలా కూరగాయలు కోసావా? ఎందుకమ్మా, ఎవరైనా చుట్టాలు వస్తున్నారా? చుట్టాలకు అవేం సరిపోతాయి అత్తయ్య, మన ఇంట్లో వాళ్ళందరికీ బెండకాయ వేపుడు, దొండకాయ పచ్చడి, టమాటా పులుసు, మజ్జిగ చారు, పొట్లకాయ ఇగురు, గుత్తి వంకాయ, కాకరకాయ వేపుడు ఇవి చేశాను అత్తయ్య. ఏంటమ్మా వేద, మనం ఏమన్నా కర్రీ షాప్ పెడుతున్నామా ఇవన్నీ చేయడానికి?
ఒకటో రెండే చేసుకుంటారు. రేపటి నుంచి ఇన్ని కూరలు చేయొద్దమ్మా. ఆ మాట వినగానే ఏడుస్తూ వెళ్ళిపోతుంది వేద. ఇప్పుడు నేనేమన్నానని ఈ అమ్మాయి ఇలా ఏడుస్తుంది? ఇవి ఎవరైనా చూస్తే నేనేదో అన్నానని అనుకుంటారు. అలా అనుకొని అలా వెనక్కి తిరిగిందో లేదో ఎదురుగా మల్లేష్ ఉంటాడు. ఏంటమ్మా, అప్పుడే అత్తగారు అన్న పెత్తనం మొదలు పెట్టావా? నా భార్యను అప్పుడే వేధించడం మొదలు పెడుతున్నావు? ఒరే, నేను నీ భార్యను ఒక్క మాట కూడా అనలేదు. ఆ అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోయింది. అసలు నేనేమి అనకుండానే ఎందుకు ఏడుస్తుందో అసలు అర్థం కావటం లేదు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మల్లేష్ పెద్దగా నవ్వుతూ, అమ్మా నువ్వేం కంగారు పడకు, నేనేదో సరదాగా అంటున్నాను. అసలు ఏం జరిగిందో మొత్తం నేను విన్నాలే. బతికించావు అని అంటుంది. ఇంతలో సంయుక్త వచ్చి, అత్తయ్య మీరు వేదని ఏమన్నా కూడా ఊరికే ఏడుస్తుంది. తను అడిగిన దానికి మీరు ఊరికే తలూపండి చాలు. అందుకు అత్తగారు సరే అంటుంది. ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేస్తారు. వేద కూడా భోజనం చేసి మిగిలిన వంటలన్నీ కూడా బయట పడేస్తూ ఉంటుంది. దాన్ని చూసిన అత్తగారు, వేదా ఏం చేస్తున్నావు నువ్వు? కూరలన్నీ పడేస్తున్నావు ఎందుకు? వాటిని ఫ్రిడ్జ్లో పెట్టచ్చు కదా. అత్తయ్య ఫ్రిడ్జ్లో పెట్టిన వాటిని తినకూడదని మీకు తెలియదా? అందుకే నేను వీటిని పడేస్తున్నాను అత్తయ్య. మనం ₹1 గురించి ఆలోచిస్తే మనం హాస్పిటల్కి పెట్టే ఖర్చు ఎక్కువైపోతుంది. మన ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు. అత్తగారు మనసులో, ఇంకా ఈ కాపురం ముందుకు సాగినట్టే. దేవుడా, ఇలాంటి కోడల్ని ఇంటికి పంపించావయ్యా అని కోపంగా లోపలికి వెళ్తుండగా, అత్తయ్య వేద ఇలా చేయకుండా ఉండాలంటే అది మన చేతిలోనే ఉంది. ఏంటమ్మా అది? చెప్పు. నువ్వు చెప్తే నేను చేస్తాను. ఏం లేదత్తయ్య, ఇంట్లో కూరగాయలు 1-2 మాత్రమే ఉండాలి. ఎక్కువ కూరగాయలు ఉంటే ఎక్కువ వంటలు చేస్తుంది. భోజనం మగవాళ్ళందరూ చేసిన తర్వాత మనం చేయాలి. అప్పుడు వేద కంటే ముందుగా మనం తినేసి పైకి లేచామంటే మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తను ఫ్రిడ్జ్ జోలికి అస్సలు రాదు. నాకు అర్థమైంది. రేపటి నుండి నేను అలాగే చేస్తాను. అవును, నేనే ఎందుకు చేయాలి ఆ పని? నువ్వు కూడా చేయొచ్చు కదా. వామ్మో, ఈ పని నేను గనక చేశాను అని తనకు తెలిసిందంటే నా పని అయిపోతుంది. కూరగాయలు ఎందుకు తక్కువ తీసుకొచ్చావని నా మీద గొడవ పెట్టుకుంటుంది. అత్తగారు తీసుకొచ్చారు అంటే మిమ్మల్ని ఒక్క మాట అనదు. పెద్దలంటే తనకు చాలా గౌరవం. అత్తగారు సరే అని అంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం సంయుక్త చెప్పినట్లుగా అత్తగారు చేయడంతో వేద నార్మల్గానే అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత, అసలు ఈరోజు భోజనం మిగల్లేదు, అన్నీ ఖచ్చితంగా సరిపోయాయి. ఇలా ప్రతిరోజు ఉంటే చాలా హ్యాపీగా గడుస్తుంది కుటుంబం అనేది అని తనలో తాను అనుకుంటూ ఉండగా, అత్తయ్య మా చెల్లెలు పొదుపు చేయడంలో ముందుంటుంది. తను కొన్ని తిక్క పనులు చేసినా కూడా కొన్ని విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటుంది. అది అర్థమవుతుందిలే అని అంటుంది. ఇక చాలా రోజులు గడుస్తున్నాయి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు వర్ష తన భర్త ప్రదీప్తో కలిసి అక్కడకు వస్తుంది. వేదని చూసి వర్ష, ఒసేయ్ వర్ష, నీకు పెళ్ళైన తర్వాత చాలా అద్భుతంగా ఉన్నావే. నీకు ఇక్కడ నీళ్లు బాగా వంట పట్టినట్టున్నాయి. వేద చాలా కోపంగా, వర్ష మనిద్దరం స్నేహితురాలమైతే అయ్యామేమో, కానీ ఇప్పుడు నేను నీకు వదిన అవుతాను కదా, వదిన అని పిలు, అది వినడానికి చాలా బాగుంటుంది. వర్ష కొంచెం బాధగా, అదేంటి వేద అలా మాట్లాడుతున్నావు నువ్వు? నాకు వదిన కాకముందు నుంచే నువ్వు స్నేహితురాలివి కదా, ఆ చనువుతోనే కదా అలా మాట్లాడాను. నువ్వు బాధపడి ఉంటే నన్ను క్షమించు. నాకెందుకు బాధ ఉంటుంది చెప్పు? మనం స్నేహితులమే, కానీ ఇప్పుడు మనకి బంధుత్వం ఏర్పడింది కదా. నువ్వు వదిన అని ప్రేమగా పిలిస్తే ఎంత బాగుంటుంది చెప్పు. చుట్టుప్రక్కల వాళ్ళు కూడా చాలా గౌరవంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే అన్నాను కానీ మరొక తప్పుడు ఉద్దేశం కాదు. నీ మీద పెత్తనం చెలాయించాలని అస్సలు కాదు. సరిగ్గా చెప్పారు అక్కగారు. ఎవరితో ఎలా నడుచుకోవాలో మీ దగ్గర వర్ష నేర్చుకోవాలి. లేదంటే తను ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటుంది. తను పైకి ఎలా ఉన్నా తన మనసు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంటుంది ప్రదీప్. ఇలాంటి మంచి అమ్మాయి నీ భార్యగా దొరకడం నీ అదృష్టం అనుకోవాలి. వాళ్ళ మాటలన్నీ వింటున్న వరదరాజు చాలా సంతోషపడుతూ, మా చిన్న కోడలు చాలా మంచిదనుకుంటా అని అనుకొని అక్కడ నుండి వాళ్ళ దగ్గరకు వచ్చి వర్ష వాళ్ళను పలకరించి వెళ్తాడు. ఆ రోజు గడిచిపోతుంది. రోజులు గడిచినప్పటికీ ప్రదీప్ వాళ్ళు అక్కడ నుండి వెళ్లకుండా అక్కడే ఉంటారు. వాళ్ళు అక్కడ నుండి వెళ్ళకపోవడంతో వేదకి అనుమానం వచ్చి వర్షని అడుగుతుంది. ఏంటి వేద, మీ ఆయన ఉద్యోగంకు వెళ్ళడం లేదు?
అతను ఉద్యోగం పోయింది వదిన, అందుకే మేము ఇక్కడ ఉంటున్నాము. ఉద్యోగం పోయిందని తెలిసిన దగ్గర నుంచి మా అత్త మామ నన్ను చాలా మాటలంటున్నారు. ఏమంటూ మహాతల్లి ఇంట్లో అడుగు పెట్టిందో వాడి ఉద్యోగం పోయిందని ఇంకా చాలా మాటలు అన్నారు. నా భర్త ఆ మాటలు విన్నాడు, అందుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. మేము వచ్చి ఇన్ని రోజులు అవుతుంది కదా, ఎక్కడికి వెళ్ళామేంటి అని కనీసం ఫోన్ చేసి అడిగిన వాళ్ళు లేరు. అలా ఉన్నారు మా అత్త మామ. మరేం పర్వాలేదులే, మీ పెద్దన్నయ్య ఒక పెద్ద ఆఫీస్ పెట్టాలని అనుకుంటున్నాడు. బయట వాళ్ళు ఎవరో ఎందుకు, మనందరం చదువుకున్నాం కదా, ఆ కంపెనీలో మనమే ఉద్యోగంలో చేరి కంపెనీ డెవలప్ చేసుకుంటే సంతోషం. ఆ మాట వినగానే ఆమె చాలా సంతోషపడుతూ, నేను ఈ విషయం గురించి అన్నయ్యతో మాట్లాడతాను అని అంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం వాళ్ళ అన్నయ్యతో వర్ష మాట్లాడుతూ ఉంటుంది. అతను ఆ కంపెనీ గురించి చెప్తాడు. ఇక అందరూ కూడా అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అజయ్, వేద చెప్పింది చాలా బాగుంది. ఎవరో బయట ఎంప్లాయీస్ని తీసుకొని మన కంపెనీని డెవలప్ చేయడం కంటే మనం ఉండి మన కంపెనీని డెవలప్ చేసుకుంటే మంచిది కదా. మన ఇంట్లో చదువుకున్న వాళ్ళు 8 మంది ఉన్నారు. అలాగే సంయుక్త తమ్ముడు కూడా ఉన్నాడు, అతని భార్య ఉన్నది. మొత్తం 10 మంది ఉన్నాం. మనమే దాన్ని చూసుకుంటే మనకి డబ్బు మిగులుతుంది, డెవలప్ కూడా అవుతాము. అందుకు వాళ్ళు సరే అంటారు. అనుకున్నది అనుకున్నట్లుగానే అలా సాగుతుంది. వేద, సంయుక్త, లక్ష్మి, వర్ష ఆడవాళ్ళు నలుగురు కూడా వాళ్ళ తెలివితేటలతో కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అది సక్సెస్ కూడా అవుతుంది. కొద్ది రోజుల్లోనే వాళ్ళు చాలా డబ్బు సంపాదించి చాలా అద్భుతంగా సెటిల్ అవుతారు. అలా కొన్ని రోజుల తర్వాత వర్ష వాళ్ళ అత్తమామ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళని చూసిన వర్ష, ఏంటి అత్తయ్య మావయ్య ఇలా వచ్చారు, ఇన్ని రోజులకు మేము బ్రతుకున్నామా లేదా అని చూడ్డానికి వచ్చారా? ఆ మాటలకి వాళ్ళు ఏం మాట్లాడకుండా నిలబడతారు. చూడండి, జరిగిందేదో జరిగిపోయింది, మీరు ఇప్పుడు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటో చెప్పండి. వాళ్ళు చాలా బాధగా, జరిగిన దాంట్లో మా తప్పు చాలా ఉంది, అందుకే మేము సరిదిద్దుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము. ఇంటికి వచ్చిన కోడల్ని అలా మాట్లాడడం చాలా తప్పు. మీ అమ్మాయి మేము అన్నట్లుగా దరిద్ర దేవత అయితే మీరు ఇంత డెవలప్ అయ్యేవాళ్ళు కాదు కదా. ఆ సంగతి మర్చిపోయి మేము చాలా తప్పుగా మాట్లాడాము, మమ్మల్ని క్షమించండి అని క్షమాపణ కోరుతారు. దాన్ని చూసి అక్కడ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడు వర్ష, వేద వదిన నీకు చాలా కృతజ్ఞతలు. ఎవరైతే మమ్మల్ని తిట్టారో వాళ్ళే ఇక్కడికి వచ్చి నాకు క్షమాపణ చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఇదంతా నీ వల్లే జరిగింది. కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చని నువ్వు నిరూపించావు. అంతేకాదు వర్ష, ఆడవాళ్ళు ఇంటికి పరిమితం అవ్వకుండా మగవాళ్ళకి చేదోడు ఆదోడుగా ఉండాలని వేద నిరూపించింది. వచ్చిన కొత్తలో వేద గురించి నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ ఇలాంటి గొప్ప కోడలు ఒక ఇంటికి వస్తే మా ఇంటికి కొత్త వెలుగు వస్తుంది. ఆ మాటలన్నీ వింటున్న మల్లేష్ చాలా సంతోషపడుతూ, నాకు ఇలాంటి గొప్ప భార్య దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని మెచ్చుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేదాన్ని చాలా మెచ్చుకుంటారు. వేదాంతపురం అనే గ్రామంలో 2 పెళ్లిళ్ళు జరిగాయి. అవి ఎవరివో కాదు, అజయ్ సంయుక్తది, అలాగే మల్లేష్ వేదలది. వాళ్ళు సంతోషంగా వాళ్ళ దాంపత్య జీవితాన్ని మొదలు పెట్టారు. అత్తగారి శకుంతల కోడలు వచ్చారని చాలా సంతోషపడుతూ ఉంటుంది. సరిగ్గా 6 నెలలు గడిచాయి. 6 నెలల తర్వాత తోడికోడలిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు. అలా గొడవ పడుతున్న సమయంలో వరదరాజు, ఎందుకు గొడవ పడుతున్నారు, ఏం జరిగిందమ్మా అంటూ అడుగుతాడు. అయిందానికి కాందానికి మీ పెద్ద కోడలే గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. ఈ రోజు నేను వంట చేయను అని చెప్పాను, అంతే. ఆ మాత్రం దానికి పెద్ద పెద్దగా అరుస్తుంది. నిన్న కూడా అదే చెప్పి పడుకుంది మావయ్య. ఏం చేయమంటారు, ఇంట్లో పని మొత్తం నేనే చేయలేకపోతున్నాను. అత్తగారు కూడా ఒక్క పని ముట్టుకోవడం లేదు. సరే, మీ అత్త మీకు పనిలో సహాయం చేస్తుందిలే, గొడవ పడకండి అని అంటాడు. అప్పుడే అత్తగారు అక్కడికి వచ్చి, నేను పని చేయకపోతే మీరు కూడా పని చేయరా? అసలు ఇదేం బాలేదు. ఏం బాలేదేంటి, మేం రాకముందు మీరు కూడా పని చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏమైంది పని చేయడానికి? మీరు పని చేయాల్సిందే, లేదంటే మేం పని చేయడం మానేస్తాము. అలా ముగ్గురు మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. మగవాళ్ళు దాన్ని చూస్తూ ఉంటారు. వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు మాత్రం అస్సలు వినరు. అప్పుడు వేద పొరపాటున అత్తగారిని తోసేస్తుంది. ఆమె ఒక్కసారిగా కింద పడి కేకలు వేస్తుంది.
దాన్ని చూసిన వరదరాజు చాలా కోపంగా కొంత ధైర్యం ఉంటే నా బాల మీద చేయి వేస్తారు. అని వాళ్ళిద్దరిని తిడతాడు. శకుంతల చాలా బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వరదరాజు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అసలు మీరిద్దరు మా అమ్మకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? వదినా, ఎందుకు మీరు ఇలా చేశారు? మీరేం బయట వాళ్ళు కాదు కదా, సొంత అక్క చెల్లెలు కదా, ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎలా చెప్పండి? మీరు గొడవ పడి అమ్మని అలా చేయడం కరెక్ట్ కాదు అని అంటాడు. వేద సంయుక్త ఇద్దరు కూడా ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు రాత్రి సమయంలో ఏమండి, పొరపాటు నా వల్లే జరిగింది. నేను అనవసరంగా గొడవ పెట్టుకున్నాను. అత్తగారికి నా ముఖం చూపించలేకపోతున్నాను. మా అమ్మ చాలా మంచిది. మా అమ్మ సంగతి నాకు తెలుసు కదా. రేపు వెళ్ళి మా అమ్మని క్షమాపణ అడుగు, ఆమె కూలవుతుంది. సరే అని అంటుంది. అక్కడ మల్లేష్ వేదాలు మాట్లాడుకుంటూ ఉంటారు. మా అమ్మకు సారీ చెప్పావా? చెప్పలేదండి. అత్తగారిని చూస్తే నాకు భయం వేస్తుంది. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. నాకు అత్తగారి ముఖం చూడాలంటేనే భయం వేస్తుంది. నన్నేం చేయమంటారు? టెన్షన్ పడకు, రేపు వెళ్ళి సారీ చెప్పు, అంతా సర్దుకుంటుంది. అందుకు వేద సరే అంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం కోడలిద్దరు కూడా అత్తగారి దగ్గరికి వెళ్లి అత్తగారిని క్షమాపణ కోరాలని అనుకుంటారు. అత్తగారు ఇంకా నిద్ర లేవకపోవడంతో లోపలికి వెళ్లి చూస్తారు. అత్తగారు ఇంకా నిద్రపోతూనే ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా ఎంత పిలిచినా ఆమె అస్సలు పలకదు. దాన్ని చూసి వాళ్ళిద్దరూ చాలా కంగారు పుడుతుంది. పెద్ద పెద్దగా వాళ్ళ భర్తలను పిలవడం మొదలు పెడతారు. వాళ్ళు చాలా కంగారుగా అక్కడికి వస్తారు. ఏం జరిగింది అని పెద్దగా అంటారు. ఎదురుగా ఉన్న తల్లిని చూపించి నిద్ర లేవడం లేదు అని చెప్తారు. వాళ్ళిద్దరూ కూడా చాలా కంగారుగా తనని నిద్ర లేపే ప్రయత్నం చేస్తారు. ఆమె ఎంత పిలిచినా కూడా నిద్ర లేవదు. అజయ్, మల్లేష్ ఇద్దరు కూడా వాళ్ళ వైపు చూసి, మీ వల్లే మా అమ్మ చనిపోయింది. మీరు చేసిన అవమానం తట్టుకోలేక చనిపోయింది. మా అమ్మని మాకు తిరిగి తీసుకురాగలరా? మీరు గొడవ పడడం ఏంటి, మా అమ్మ చనిపోవడం ఏంటి? మా అమ్మని తిరిగి తీసుకురాగలరా? అందుకు సంయుక్త, అయ్యో, నా వల్లే ఇదంతా జరిగిపోయింది. కాదు, నా వల్లే ఇదంతా జరిగింది. ఇదంతా మా వల్లే జరిగింది అంటూ ఏడుస్తూ ఉంటారు. అత్తయ్య, మమ్మల్ని క్షమించండి. మీ చావుకు మేమే కారణమయ్యాము అంటూ బోరున ఏడుస్తూ ఉంటారు. మీరిప్పుడు ఏడ్చినంత మాత్రాన చనిపోయిన మా అమ్మ తిరిగి వస్తుందా? మీరు గొడవ పడకుండా మంచిగా ఉన్నట్లయితే ఇదంతా జరిగేది కాదు. ఆమె పని చేయలేక కాదు, ఆమె ఆరోగ్యం బాగాలేదని విశ్రాంతి తీసుకుంటుంది. మీరు వయసులోనే ఉన్నారు కదా, మీరు పని చేస్తే ఏమవుతుంది అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో వరదరాజు అక్కడికి వస్తాడు. వాళ్ళని చూసి ఏం జరుగుతుందిరా? అని అంటాడు. అజయ్, మల్లేష్ ఇద్దరు, అమ్మ ఇంక మనకు లేదు నాన్న. అమ్మ మనల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయింది అంటూ ఏడుస్తూ ఉంటారు. వరదరాజు వెంటనే ఆమె దగ్గరకు వెళ్తాడు. ఆమెను చూసి, ఒరే వదలరా, లక్షణంగా బతుక ఉన్నదాన్ని చచ్చిపోయిందని చెప్తారంట్రా. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతూ, అయ్యో నాన్న, అమ్మ చనిపోయిందన్న బాధలో నీకు పిచ్చి పట్టిందా నాన్న అంటూ ఏడుస్తారు. అతను చాలా కోపంగా, ఓ, తనకు అసలు ఏం కాలేదురా, మీరు ఎందుకురా ఇలా చేస్తున్నారు? ఆమె నిన్న రాత్రి నిద్ర పట్టట్లేదని నిద్ర మత్తు బిళ్ళలు వేసుకొని పడుకుందిరా, ఇంకో గంటలో లెగుస్తుంది అని కోపంగా వాళ్ళని తిట్టి పంపించేస్తాడు. వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు. గంట తర్వాత ఆమె నిద్రలేస్తుంది. ఆమెని చూసి వాళ్ళు చాలా సంతోషపడుతూ జరిగిన విషయం అంతా చెప్తారు. దానిని విని శకుంతల నవ్వుకుంటూ, నాదే గట్టి పిండాలే, అంత తొందరగా పోను, మీరేమీ కంగారు పడద్దు. అయినా గొడవలు పడ్డం అనేది మన ఇంట్లో ఉండకూడదు. ఇలాంటి కోడళ్ళు ప్రతి ఇంట్లో ఉండాలని చుట్టుపక్కల జనాలు అనుకునేలాగా మీరు ఉంటే నాకు చాలా సంతోషం. నేను పని చేయలేక కాదు, నా పరిస్థితి బాగోలేక పని చేయడం లేదు. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఆ మాటలు విని సంయుక్త, వేద, సారీ అత్తయ్య, ఇంకెప్పుడు కూడా మేము పని చేయమని మిమ్మల్ని అస్సలు అనము. పని మొత్తం మేమే చేసుకుంటాం, అస్సలు గొడవ పడము అని చెప్పడంతో ఆమె చాలా సంతోషపడుతుంది. ఇక ఆ రోజు నుంచి వాళ్ళు చాలా చక్కగా పని చేసుకుంటూ, అత్తగారి సేవ చేసుకుంటూ
అలా రోజులు గడుపుతారు. నిజంగా అత్తగారు చెప్పినట్లుగా కోడలు ఉంటే ఇలాగే ఉండాలి అన్నట్లుగా ప్రవర్తిస్తారు. చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా ఒకరోజు శకుంతల దగ్గరికి వచ్చి, శకుంతల, నీ కోడలికి ఏ మందు పెట్టావు? నువ్వు చెప్పిన మాట భలే వింటున్నారు. ఆ మందేంటో చెప్తే మేము మా కోడలికి పెడతాం. శకుంతల నవ్వుతూ, మందు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. మీ కోడలతో మీ ప్రవర్తన సరిగ్గా ఉంటే అంతే చాలు. మీరు వాళ్ళ మీద పెత్తనం చలాయించకుండా ప్రేమగా మాట్లాడండి. ఇంకా వాళ్ళల్లో మార్పుని మీరే గమనిస్తారు అని చెప్తుంది. అందుకు సుప్రజ, అయితే ఈ రోజు నుంచి నా కోడలి వర్షాన్ని బాగా చూసుకుంటాను. వారం రోజుల తర్వాత మా ఇంటి పరిస్థితి ఎలా ఉందో మీకు చెప్తాను. అందుకు తను సరే అంటుంది. ఇక ఇంటికి వెళ్లిన సుప్రజ తన కోడలు వర్షతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. వర్ష కూడా అత్తగారితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అలా వారం రోజులు గడిచిన తర్వాత అత్త కోడళ్ళు సొంత తల్లి కూతురులాగా మారిపోతారు. 2 రోజుల తర్వాత సుప్రజ చాలా సంతోషంగా ఒక స్వీట్ బాక్స్ తీసుకొని శకుంతల దగ్గరకు వస్తుంది. శకుంతలతో జరిగిన విషయం అంతా చెప్పి స్వీట్ బాక్స్ ఇచ్చి, మీ కొత్త కోడలి కాపురం ఎంత చక్కగా సాగిపోతుందో నా కొత్త కోడలి కాపురం కూడా అంతే బాగా సాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు తను నా కోడలు కాదు, కూతురైపోయింది. ఇక ముందు నన్ను ఎవరు అడిగినా సరే నేను ఇదే చెప్తాను, మీ కోడల్ని కోడల్లాగా కాదు కూతుర్లా చూసుకోండి అని. ఆ మాటకి తను చాలా సంతోషపడుతుంది. దానినంతా వింటున్న వేద సంయుక్త కూడా చాలా సంతోషపడతారు. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.